Okay, guys. Thank you. How many guys are up to date? Last 3 to 4 days we discussed about Linux commands, right? Yes. How many guys are up to date? Can you please confirm through chat? Honestly, can you please confirm through chat? You guys are practiced well. Okay. Many people are up to date and still practicing. Still practicing. Okay. I stopped my video. Okay. Yes. Okay. Thank you. Great. Let me try to share my screen. Let me try to share my screen. Okay, guys, let me uh, pass and close all these tabs. 1 second. Okay, fine. Let me try to log into my AWS. Guys, మీరు రూట్ యూజర్ మెయిల్ నుంచి మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తుంటారు బట్ ఐఎమ్ లాగింగ్ విత్ మై యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇది సపరేట్ ఐఏఎం అకౌంట్, డోంట్ వరీ. ఓకే, మనం ముంబై రీజియన్లో we created one EC2 instance. Okay, this is route 53, right? Let me go to EC2. Okay, this is our instance. It is already in running state. Click on connect. Let me connect my charger. One second, please. Okay, thank you. I think మన స్టూడెంట్స్ my entire screen మొత్తం అబ్జర్వ్ చేస్తుంటారు. They dropped a message like, please connect your charger. Okay, thank you. Fine. Let me go to, already I'm in a downloads folder. Already I'm in a downloads folder. Let me go and try to connect my server. Guys, మీరు ప్రతి కమాండ్ ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సర్వర్కి కనెక్ట్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయండి కానీ డోంట్ ప్రాక్టీస్ ఇన్ ఏ గిట్ బ్యాష్. డోంట్ ప్రాక్టీస్ ఇన్ ఏ గిట్ బ్యాష్. సర్వర్ కనెక్ట్ అవ్వండి, సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, ఎస్టర్డే యూ గైస్ ఆర్ ఆల్రెడీ నో, ఒక ఫైల్ని కానీ ఒక డైరెక్టరీ కానీ క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్ పర్మిషన్స్ వస్తాయి మనకి. కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ వాట్ ఈస్ ద డిఫాల్ట్ పర్మిషన్ ఫర్ ఏ ఫైల్? వాట్ ఈస్ ద డిఫాల్ట్ పర్మిషన్ ఫర్ ఏ ఫైల్? వాట్ ఈస్ ద డిఫాల్ట్ పర్మిషన్ ఫర్ ఏ డైరెక్టరీ? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? డైరెక్టరీకి డిఫాల్ట్ పర్మిషన్ ఏంటి? యూ గైస్ ఆర్ అటెండెడ్ ఎస్టర్డే సెషన్. కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ వాట్ ఈస్ ద డిఫాల్ట్ పర్మిషన్ ఫర్ ఏ ఫైల్? వాట్ ఈస్ ద డిఫాల్ట్ పర్మిషన్ ఫర్ డైరెక్టరీ? File is 644 755 for directory. Very good, very good, very good. I think you guys are understood. Yesterday session you guys are went through that. మనం ఈరోజు వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం గైస్, డోంట్ వరీ. బట్ యూ నీడ్ టు బి ప్రాక్టీస్ మోర్, దట్స్ ఇట్. ఓకే, ఫైన్. లెట్ మీ టేక్ మై మార్కర్. లెట్ మీ టేక్ మై మార్కర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫైల్కి ఒక ఒక డైరెక్టరీకి ఒక ఫైల్కి కానీ ఉన్నటువంటి పర్మిషన్స్ మనం చేంజ్ చేయాలంటే సిహెచ్ఎంఓడి అనేటువంటి కమాండ్ వాడాలి గైస్. చాలా చాలా ఇంపార్టెంట్. కమాండ్ నేమ్ ఏంటి? వాట్? సిహెచ్ఎంఓడి. కమాండ్ నేమ్ ఇస్ వాట్? సిహెచ్ఎంఓడి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మీరు చెప్పిన విధంగా ఫైల్కి వచ్చేసి 644. 6 అంటే ఏంటి? రీడు, రైటు. ఓకే, 44 అంటే వాట్ ఈస్ దట్ మీనింగ్? ఓన్లీ రీడ్ ఆపరేషన్. ఓన్లీ రీడ్ ఆపరేషన్. ఓకే,
ఇక్కడ టోటల్ 9. ఇనిషియల్గా ఐఫోన్ ఇచ్చామంటే వాట్ ఈస్ దట్ ఇండికేషన్? ఐఫోన్ మీన్స్ వాట్? ఐఫోన్ మీన్స్ ఫైల్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 3 వచ్చేసి యూజర్స్కి, సెకండ్ 3 పర్మిషన్స్ వచ్చేసి గ్రూపు, నెక్స్ట్ 3 వచ్చేసి అదర్స్. యూజరు, గ్రూపు, అదర్స్. ఓకే, మీరు ఫస్ట్ మనం ఏదైతే ఈ 3 మెన్షన్ చేస్తామో యూజరు, గ్రూపు, అదర్స్. ఓకే, ఇదే విధంగా మనం దీన్ని నెంబర్లో మెన్షన్ చేయాలంటే రీడు రైట్ అంటే 6, ఓన్లీ రీడ్ ఆపరేషన్ అంటే 4, ఓన్లీ రీడ్ ఆపరేషన్ అంటే 4, 644. ఓకే, ఇప్పుడు నేను ఇదే ఫార్మేట్లో, ఓకే, ఐఫోన్ అంటే ఫైల్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్స్కి ఫుల్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నా. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? యూజర్కి ఫుల్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నా. వాట్ ఈస్ దట్ మీనింగ్? చూడండి, సిహెచ్ఎంఓడి ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ వచ్చేసి abc.txt. ఒక డమ్మీ ఫైల్ తీసుకుంటున్నా. సిహెచ్ఎంఓడి, వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? abc.txt. యూజర్కి ఫుల్ యాక్సెస్ కావాలి. ఓకే, యూజర్కి ఫుల్ యాక్సెస్ కావాలి. యూజర్కి ఫుల్ యాక్సెస్ అంటే వాట్ ఈస్ దట్ మీనింగ్? రీడు రైటు ఎగ్జిక్యూట్ కూడా ఇవ్వాలి. అంటే రీడు రైటు ఎగ్జిక్యూట్, వాట్ ఈస్ దట్ నెంబర్? 7 దెన్ వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? abc.txt. యూజర్కి ఫుల్ యాక్సెస్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ గివ్ యూజరు, గ్రూపు, అదరు అందరికీ ఫుల్ యాక్సెస్ ఇచ్చేయాలి. వాట్ ఈస్ ద నెంబర్ గైస్? ఫర్ ఎవ్రీ వన్ ఐ నీడ్ టు గివ్ ద ఫుల్ యాక్సెస్. సిహెచ్ఎంఓడి 777 అంటే యూజర్కి ఫుల్ యాక్సెస్, గ్రూప్కి ఫుల్ యాక్సెస్, అదర్స్కి ఫుల్ యాక్సెస్ అన్ abc.txt. ఫర్ ఎగ్జాంపుల్ గైస్, చాలా ఇంపార్టెంట్, జస్ట్ క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లెట్ మీ గో టు మై గిట్ బ్యాష్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఆల్రెడీ కనెక్టెడ్ టు మై లైనక్స్ మిషన్. ls-lrth. ఇక్కడ మీరు ఏదో సమ్ ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ సీయింగ్ దిస్ ఫైల్ రైట్, error.log. ఓకే, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. యూజర్కి రీడ్ అండ్ రైట్ ఉంది, గ్రూప్కి ఓన్లీ రీడ్ అండ్ రైట్, ఓన్లీ రీడ్ యాక్సెస్, అదర్స్కి కూడా రీడ్ యాక్సెస్. త్రీ ఉంటాయి గైస్, యూజరు, గ్రూపు, అదర్స్. ఓకే, అలానే మీకు యూజర్ మేనేజ్మెంట్లో అర్థం అవుతుంది గైస్, వాట్ ఈస్ యూజరు, వాట్ ఈస్ గ్రూప్ అనేది. మనం ఓన్గా యూజర్స్ని క్రియేట్ చేస్తాం. ఒక ఫైల్కి ఇలా వచ్చినప్పుడు ఈ ఫైల్కి ఫుల్ యాక్సెస్ ఇవ్వాలంటే వాట్ ఈస్ ద కమాండ్? ఫైల్ పర్మిషన్ చేంజ్ చేయాలంటే సిహెచ్ఎంఓడి 777 వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? error.log. ఓకే, ఆ ఫైల్కి ఫుల్ యాక్సెస్ వచ్చేస్తుంది. మీరు కావాలంటే చూడండి, ls-lrth చూడండి, ఆ ఫైల్కి ఫుల్ యాక్సెస్ ఇచ్చేసాడు, ఫుల్ యాక్సెస్ ఇవ్వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విధంగా ఐ వాంట్ టు గివ్ ద ఫుల్ యాక్సెస్ ఫర్ ఆల్ టెక్స్ట్ ఫైల్స్. ఇక్కడ ప్రజెంట్ లొకేషన్లో ఉన్నటువంటి టెక్స్ట్ ఫైల్స్ అన్నిటికీ ఐ వాంట్ టు గివ్ ద ఫుల్ యాక్సెస్. ప్రజెంట్ టెక్స్ట్ ఫైల్ ఉన్నటువంటి ప్రజెంట్ ఏవైతే టెక్స్ట్ ఫైల్స్ ఉంటాయో, ప్లీజ్ ట్రై టు గివ్ ద ఫుల్ యాక్సెస్. ఎలా ఇస్తారు? హౌ కెన్ యూ గివ్ ఇట్? చూడండి, సిహెచ్ఎంఓడి ప్రజెంట్ లొకేషన్లో ఏవైతే టెక్స్ట్ ఫైల్స్ ఉంటాయో వాటన్నిటికి మనం 777 ఫుల్ పర్మిషన్ ఇచ్చేయాలి. ఫైల్ నేమ్ కెన్ బి ఎనీథింగ్, ఎక్స్టెన్షన్ వచ్చేసి టెక్స్ట్ ఫైల్ ఉంటే చాలు. చూడండి, ఫైల్ నేమ్ కెన్ బి ఎనీథింగ్. ఈ ఫైల్కి 777 పర్మిషన్ వచ్చి ఉంటుంది. ఓకే, అలానే ఈ ఫైల్కి 777 పర్మిషన్ వచ్చి ఉంటుంది. ఈ ఫైల్కి కూడా మనకి 777 పర్మిషన్ వచ్చి ఉంటుంది. చూడండి, ls-lrth చూడండి, దిస్ ఫైల్ ఆల్సో ఫుల్ పర్మిషన్. ఓకే, దిస్ ఫైల్ ఆల్సో ఫుల్ పర్మిషన్. ఎలా వచ్చింది ఇది? ఒకటేసారి మీరు ఫుల్ పర్మిషన్ చేంజ్ చేశారు అన్ని టెక్స్ట్ ఫైల్స్కి. ఇలా స్పెసిఫిక్గా షెల్ స్క్రిప్ట్స్ ఫైల్స్ కానీ, ఓకే, క్యూబర్నెటిస్ శామెల్స్ కానీ ఒకేసారి మీరు పర్మిషన్స్ ఏదైనా చేంజ్ చేయాలని అంటే ఇలా ప్యాటర్న్ వాడాలి, star.yaml అని. ఓకే, ఫైన్.
ఈ నెంబర్ సిస్టమ్ అనేది చాలా చాలా డేంజర్ గైస్. అండ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, లెట్ మీ గో టు హియర్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద డిఫాల్ట్ పర్మిషన్ గైస్. దిస్ ఇస్ ద డిఫాల్ట్ పర్మిషన్. మనం చూసినటువంటి డిఫాల్ట్గా ఒక ఫైల్ క్రియేట్ చేస్తే పర్మిషన్ వస్తుంది. ఇలా నెంబర్ సిస్టమే ఇవ్వాలనే ఏమన్నా రూల్ ఉందా? నెంబరే ఇవ్వాల్సిన అవసరం లేదు. బెటర్ టు గో విత్ ఇంగ్లీష్ క్యారెక్టర్స్. హైలీ రికమెండెడ్. మీరు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో కూడా యూ గైస్ ఆర్ గివింగ్ ద నెంబర్స్ గైస్. ఇలా నెంబర్స్ ఇస్తుంటారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటో కూడా నేను చెప్తాను. అంటే ప్రాబ్లం కాదు, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే నో ప్రాబ్లం, కానీ దానివల్ల ప్రాబ్లం ఏందో నేను చూపిస్తాను లైవ్లో. చూడండి, యూజరు, గ్రూపు, అదర్సు. యూజర్ అంటే యు, గ్రూప్ అంటే జీ, అదర్స్ అంటే ఓ. ఫర్ ఎగ్జాంపుల్, యూజర్కి ఫుల్ యాక్సెస్ ఇవ్వాలంటే ఇంగ్లీష్లో ఎలా రాస్తాం చూడండి. సిహెచ్ఎంఓడి సేమ్ కమాండే. సిహెచ్ఎంఓడి యూజర్కి రీడు, రైటు, ఎగ్జిక్యూట్ పర్మిషన్. చూడండి, ట్రై టు అండర్స్టాండ్. యూజర్కి ప్లస్ అని ఇచ్చారంటే వాట్ ఈస్ దిస్ మీనింగ్? రీడు, రైటు, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇస్తున్నాం. ఏ ఫైల్ మీద? abc.txt అంటే సమ్ ఫైలు. ఓకే, లెట్ మీ గో అండ్ షో దట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు గివ్ ద యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి ఫుల్ యాక్సెస్ ఇచ్చేయాలా. అదే ఇంగ్లీష్లో టైప్ చేయాలా. ఎలా టైప్ చేస్తారు? సిహెచ్ఎంఓడి యూజరు, గ్రూపు, అదర్సు. యూజరు, గ్రూపు, అదర్స్కి ఫుల్ యాక్సెస్ ఇచ్చేయాలా. రీడు, రైటు, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. చూడండి, యూజరు, గ్రూపు, అదర్స్కి ఫుల్ యాక్సెస్ ఇవ్వాలి. ప్లస్ అంటే ఏంటి మీనింగ్? యాడింగ్. పర్మిషన్స్ యాడ్ చేస్తున్నాం. రీడు, రైటు, ఎగ్జిక్యూట్. ఏదో వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? ఫైల్ కానీ ఫైల్ ఫార్మెట్ కానీ ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్, నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ ఫైల్ పర్మిషన్ ఇలా ఉంది. ఫైల్ పర్మిషన్ ఏదైనా ఉన్నాయి, నాకు సంబంధం లేదు. గ్రూప్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వమన్నాడు. ఒక గ్రూప్కి ఆ ఫైల్ మీద కానీ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వమన్నాడు. గ్రూప్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అంటే ఎలా ఇస్తాం మనం? సిహెచ్ఎంఓడి గ్రూప్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వమన్నాడు. ఆల్రెడీ రీడ్ ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు. జీ ప్లస్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. జీ ప్లస్ ఎక్స్. ఎక్స్ అంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇస్తున్నట్టు. ఏ ఫైల్ మీద? ఈ ఫైల్కి ఇవ్వమన్నాడు. ఇలా ఇవ్వచ్చు. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ వన్ మోర్ యూస్ కేస్. యూజర్కి కంప్లీట్ యాక్సెస్ తీసేయమన్నాడు. హౌ కెన్ యూ డూ? అంటే రీడ్ పర్మిషన్ ఉండకూడదు, రైట్ ఉండకూడదు, ఎగ్జిక్యూట్ ఉండకూడదు, ఏమి ఉండకూడదు. చూడండి, సిహెచ్ఎంఓడి యూజర్కి పర్మిషన్ రిమూవ్ చేయమంటున్నాడు. ఓకే, యూజర్కి పర్మిషన్ రిమూవ్ చేయమన్నాడు కాబట్టి మైనస్. యూజర్కి పర్మిషన్ రిమూవ్ చేయమంటున్నాడు మైనస్. రీడు, రైటు, ఎగ్జిక్యూట్ కంప్లీట్గా తీసేయమన్నాడు. రీడ్ని తీసేసాను, రైట్ని తీసేసాను, ఎగ్జిక్యూట్ని తీసాను. మీరు ఓన్లీ రీడ్ని రిమూవ్ చేయాలంటే, లేదా ఎగ్జిక్యూట్ని రిమూవ్ చేయాలంటే యూ మైనస్ ఎక్స్. ఏ ఫైల్ మీద? abc.txt. ఇలా మీరు పర్మిషన్ చేంజ్ చేయాలి గైస్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ షో ఇట్. మీ గో టు మై హియర్. ఓకే, guys, someone is asking. You guys can answer for this. Can you please answer for this? Someone dropped a message. Read, write, execute should be in a capital letter or small letter. When you are entering this, you guys can answer. You guys are attended my first Linux session. Can you please answer? Linux is a case sensitive. Yes or no? Linux is a case sensitive అంటే what is that meaning guys? You should be enter in a small letter or అదే లోయర్ కేస్ లెటర్ ఎంటర్ చేయాలా, అప్పర్ కేస్ లెటర్ ఎంటర్ చేయాలా? స్మాల్ లెటర్స్ ఎంటర్ చేయాలా. అండర్స్టూడ్? ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అండి. ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు గివ్ ద బిగ్ అంటే అప్పర్ కేస్ లెటర్ ఇవ్వడానికి ఇచ్చినప్పుడు ఇట్ విల్ త్రో ద ఎర్రర్. హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, ఆర్ ఎల్స్ లెట్ మీ గో అండ్ ట్రై ఇట్. బిగ్ అంటే జనరల్గా మనం పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు లోయర్ కేసే ఇస్తాం, లేదా అప్పర్ కేస్ కూడా వర్క్ అవుతుందంటే లెట్ మీ ట్రై ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, సిహెచ్ఎంఓడి ఓకే,
నేను ఈ ఫైల్కి డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్కి ఫైల్కి పర్మిషన్ చేంజ్ చేయాలనుకుంటున్నా. ఫుల్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నా. యూజర్కి ఫుల్ పర్మిషను, యూజర్కి ఫుల్ పర్మిషను, గ్రూప్కి ఫుల్ పర్మిషను, అదర్స్కి ఫుల్ పర్మిషను. ఎలా ఇవ్వాలనుకోవాలా? యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి ఫుల్ యాక్సెస్ ఇవ్వమన్నా. రీడ్ ఇవ్వాలా, రైట్ ఇవ్వాలా, ఎగ్జిక్యూట్ ఇవ్వాలా. ఓకే, ఏ ఫైల్ మీద? డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్. ఓకే, ఇచ్చేసారు. ఇక్కడ మీరు వెళ్ళి చూస్తే ఎలా సేఫ్ అని ఎలా టీహెచ్ అని చూస్తే చూడండి, డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్లో యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి ఫుల్ యాక్సెస్ ఇచ్చేసారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ మాత్రమే రిమూవ్ చేయాలి యూజర్కి. ఓకే, సిహెచ్ఎంఓడి. ఓకే, యూజర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ కావాలని నేను అప్పర్ కేసులో ఇస్తున్నాను, చూద్దాం. డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్ ఎంటర్. ఓకే, అప్పర్ కేస్ అయినా లోయర్ కేస్ అయినా ఇట్ ఈస్ ట్రీటింగ్. బట్ బ్యాక్గ్రౌండ్లో ఆ సింటాక్స్ ఓకే అయింది, కానీ లైనెక్స్లో అది కేస్ సెన్సిటివ్ కాబట్టి బెస్ట్ ప్రాక్టీస్ ప్లీజ్ ట్రై టు గివ్ ఇట్ ఇన్ లోయర్ కేస్. ప్లీజ్ ట్రై టు గివ్ ఇట్ ఇన్ లోయర్ కేస్. ఆర్ ఏబుల్ టు సీ యూజర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ రిమూవ్ అయ్యాయా లేదా? యూజర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ రిమూవ్ అయ్యాయి. ఎందుకని రిమూవ్ అయ్యాయి? యూ మైనస్ ఎక్స్ అంటే వాట్ ఈస్ దట్ మీనింగ్? వీఆర్ ట్రైంగ్ టు రిమూవింగ్ ద పర్మిషన్స్. వీఆర్ ట్రైంగ్ టు రిమూవింగ్ ద పర్మిషన్స్. ఓకే, ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రిమూవ్ ద డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్కి కంప్లీట్గా పర్మిషన్స్ రిమూవ్ చేయాలా? సిహెచ్ఎంఓడి యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి, సారీ, యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి కంప్లీట్గా పర్మిషన్ రిమూవ్ చేయాలా? రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ కంప్లీట్గా రిమూవ్ చేసేస్తున్నా ఇంగ్లీష్లో. వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్. ఓకే, ఎల్ఎస్ఐఫ్ అని ఎల్ఆర్టీహెచ్, ఎల్ఎస్ఐఫ్ అని ఎల్ఆర్టీహెచ్ సి డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్కి కంప్లీట్గా పర్మిషన్ తీసేసావు, ఏ పర్మిషన్ లేదు. ఇప్పుడు ఆ ఫైల్ని నువ్వు క్యాట్ టు డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్ అని ఇచ్చినా కానీ వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్? యు ఆర్ నాట్ ఏబుల్ టు క్యాట్ దట్ ఫైల్. మీరు ఓపెన్ చేయలేరు, అసలు ఏ పర్మిషన్ లేదు. ఒక యూజర్ ఓపెన్ చేయడానికి కానీ, ఒక గ్రూప్లో ఉన్నటువంటి మెంబరు, ఒక గ్రూప్స్ అంటే యూజర్ గ్రూప్ అంటే మీకు తెలియకపోవచ్చు, ఒక గ్రూప్లో ఉన్నటువంటి పర్సన్ ఓపెన్ చేయడం కానీ ఇటువంటి పర్మిషన్స్ లేవు, ఇటువంటి పర్మిషన్స్ లేవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్ ఫైల్కి మనం ఫుల్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాం. ఈ డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్కి మనం ఫుల్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాం. హౌ కెన్ యూ గివ్ ఇట్? సిహెచ్ఎంఓడి యూజరు, గ్రూపు, అదర్స్కి ఫుల్ పర్మిషన్స్. యూజరు, గ్రూపు, అదర్స్కి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఆన్ టాప్ ఆఫ్ డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్. దట్స్ ఇట్, అయిపోయింది. ఓకే, మీకు అర్థమైందా? ఎల్ఎస్ఐఫ్ అని ఎల్ఆర్టీహెచ్ ఆర్ ఏబుల్ టు సీ. చూడండి, డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్ అర్థమవుతుందా మీకు? వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే? ఎవ్రీవన్ ఈస్ క్లియర్? చాలా ఇంపార్టెంట్ గైస్. సిహెచ్ఎంఓడి అనేటువంటి కమాండ్ మీరు పర్మిషన్స్ చేంజ్ చేసే దగ్గర హెల్ప్ అవుతుంది. ఎస్, గ్రేట్. మీకు ఏదైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. విల్ ట్రై టు గివ్ ద అన్మిట్ పర్మిషన్ ఆన్ టాప్ ఆఫ్ సిహెచ్ఎంఓడి కమాండ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ రేస్ యువర్ హ్యాండ్, ఐఎమ్ హియర్ ఓన్లీ. జస్ట్ రేస్ యువర్ హ్యాండ్, ఐఎమ్ హియర్ ఓన్లీ. ఓకే, ఎస్, సూర్య, గుడ్ మార్నింగ్. సారీ, యువర్ వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్. ఎస్, సెల్వరాజన్, హలో. Hello, Selvaraajan. You raised hand, but you are not speaking. Okay. Ram Narayan. మనము అది మామూలుగా యూ మైనస్ ఆర్ డబ్ల్యూ ఒక టెక్స్ట్ ఫైల్ కి ఇస్తున్నాం See, కదా. one second, Ram Narayan. When you joined any call meetings, if someone is giving permission to speak with you, tell them like, hello, yeah, please. Can I proceed like that? You need to ask, okay? ఓకే ఓకే సార్, సారీ. That is the best practice. See, when you joined in Teams call or anything, ఇప్పుడు నేను ఏదైనా మీకు మీటింగ్ ఇచ్చినప్పుడు ఎస్ కెన్ ఐ ప్రొసీడ్, ఐఎమ్ రామ్ నారాయణ్, లైక్ దట్ యూ నీడ్ టు ఇంట్రడ్యూస్. ఎస్ ప్లీజ్ ప్రొసీడ్. సార్ మనం యూ మైనస్ ఆర్ డబ్ల్యూఎక్స్ ఇది మామూలుగా ఇది ఆల్ఫాబెట్ టైప్ ఇస్తున్నాం కదా, నంబర్ ఫార్మాట్ లో ఇవ్వాలంటే ఎలా సార్? ఇక్కడ ఇలా ఇచ్చాం కదా.
నేను తీసేయాలనుకుంటున్నా సార్. నెంబర్ ఫార్మాట్లో ఆల్ జీరో. ఇప్పుడు ఫుల్ పర్మిషన్ తీసేయాలంటే వాట్ ఈస్ ద నెంబర్ ఫార్మాట్? టెల్ మీ. సిహెచ్ఎంఓడి, లెట్ మీ గో టు హియర్. ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ చూడండి, నెంబర్లు అయితే సిహెచ్ఎంఓడి యూజర్కి సార్ కంప్లీట్గా రిమూవ్ చేయాలా, గ్రూప్కి రిమూవ్ చేయాలా, అదర్స్కి రిమూవ్ చేయాలా. ఏ ఫైల్ మీద? ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ డాట్ లాగ్ మీద రిమూవ్ చేయాలా. చూడండి ఎల్ఎస్ఏపన్ ఎల్ఆర్టీహెచ్ ఎర్రర్ డాట్ లాగ్ మీద రిమూవ్ అయిందా లేదా? రిమైండ్ సార్ ఒకటేసారి ఒకటే ఫైల్కి నేను యాడ్ చేయాలనుకుంటున్నా, రిమూవ్ చేయాలనుకుంటున్నా. అది చూడండి ఫర్ ఒకటేసారి ఎగ్జాంపుల్ తీసేయొచ్చా వన్ సార్? సెకండ్ సిహెచ్ఎంఓడి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ వన్ శాంపిల్ ఫైల్. ఈ ఫైల్కి ఫుల్ పర్మిషన్ ఉంది కదా, ఆ, దీనికి ఓకే. చేయలేరు, ఆల్రెడీ ఉంది కాబట్టి. దీనికి చూద్దాం. యూజర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ యాడ్ చేయాలనుకుంటున్నా, ఆ, అదర్స్కి రీడ్ యాక్సెస్ రిమూవ్ చేయాలనుకుంటున్నా. చూడండి, యూజర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ యాడ్ చేయాలా, కామా అదర్స్కి ఏం చేయాలా, అదర్స్కి రీడ్ యాక్సెస్ రిమూవ్ చేస్తున్నా. ఏ ఫైల్ మీద? స్టేజింగ్ డాట్ ఎంఎల్. స్టేజింగ్ అండర్స్టూడ్. డాట్. ఎల్ఎస్ఏఫన్ ఎల్ఎస్ఏఫన్ ఎల్ఆర్టీహెచ్. చూడండి స్టేజింగ్ డాట్ ఎంఎల్లో ఇక్కడ మీరు వేర్ ఇస్ దట్ హియర్. స్టేజింగ్ డాట్ ఎంఎల్ ఫైల్ చూసారా? ఆర్ ఏబుల్ టు సీ? యూజర్కి ఎగ్జిక్యూట్ యాడ్ చేశాను, అదర్స్కి రిమూవ్ చేశాను. అండర్స్టూడ్. చూడండి, యూజర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇచ్చాను, అదర్స్కి రీడ్ యాక్సెస్ రిమూవ్ చేశాను. అదర్స్కి అదే స్టేజింగ్ డాట్ ఎంఎల్ ఫైల్కి, ఈ ఫైల్కి అదర్స్కి ఇంతకుముందు రీడ్ యాక్సెస్ ఉన్నది, దాన్ని రిమూవ్ చేశాను. ఒకేసారి చేశాం కదా. ఓకే, అక్కడ కామా ఇవ్వాలి. ఓకే ఓకే ఆ. సార్, మనము అది రూట్ యూజర్ నుంచి లాగిన్ అయ్యి అలా కూడా చేయవచ్చా సార్? యూజర్ కి మొత్తం తీసేయడము, మళ్ళీ మాడిఫై చేసుకోవడం. రూట్ యూజర్ డిఫరెంట్, అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ డిఫరెంట్. రూట్ యూజర్లు ఈ ఫైల్స్ కనపడవు నీకు. ఓకే, ఓకే. ఇది నార్మల్ యూజర్. థ్యాంక్ యూ. 1 సెకండ్. ఎస్ ప్రశాంత్. హలో సార్, దిస్ ఇస్ ప్రశాంత్. ఇది యూజర్ గ్రూప్ అదర్ అనే ఆర్డరే ఫాలో అవ్వాలా సార్? లేకపోతే ఆర్డర్ ఒక్కోసారి మనము యూజర్ తర్వాత అదర్ ఇచ్చి తర్వాత గ్రూప్ ఇచ్చినా కానీ వర్క్ అవుతుంది? మీ ఇష్టం. చూడండి, సిహెచ్ఎంఓడి ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఫర్ ఓన్లీ గ్రూప్కి మనం రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఫైల్ నేమ్ వచ్చేసి ఎర్రర్ డాట్ లాగ్. ఎస్ యూ కెన్ గివ్ ఇట్. ఓకే, యూజరే ఫస్ట్ ఇవ్వాలని ఏం లేదు. చూడండి, గ్రూప్ ఆల్సో గివ్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎస్ మల్లేశ్వర్. సూర్య, గివెన్ అన్మిట్ పర్మిషన్ బట్ యువర్ వాయిస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీచ్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కమాండ్ ఇది. సార్ డైరెక్టరీ చెప్పలేదు. సేమ్ కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఫర్ డైరెక్టరీ, జావా Yes, sir. డైరెక్టరీకి ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఆల్ ద పర్మిషన్, సిహెచ్ఎంఓడి. ఓకే, నెంబర్లో రిమూవ్ చేయాలంటే ఎస్ యూ కెన్ రిమూవ్ ఇట్. సేమ్ కమాండ్ ఓన్లీ. ఓకే, ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డైరెక్టరీ రిమూవ్ అయింది చూడండి. 1 సెకండ్. పీపుల్ ఆర్. Prashant, are you able to hear me now? ఎస్, ఐ కెన్ హియర్ యూ. ఐ థింక్ మీ 2 అకౌంట్స్ జాయిన్ అయ్యి ఉన్నాయండి. ఎస్ ప్లీజ్. Okay. Yeah, నేను 2 జాయిన్ అయ్యాను. Okay, that's fine. So, ఆల్ రైట్, టెల్ మీ. క్వశ్చన్ ఏంటంటే, so how do I map the RWX with numbers? Yesterday session you attended, Yeah, I did. I clearly explained. R means 4, W means 2, execute means 1. Okay. So then Yesterday session లో మ్యాప్ వేసాను కదండి. okay, then I might be missing the last part. Yeah, okay. నిన్న was సెషన్లో conflict with my చెప్పున్నాను meeting, నేను క్లియర్గా. ఆర్ అంటే 4, రైట్ అంటే 2, ఎగ్జిక్యూట్ అంటే 1 అని నెంబరింగ్ నిన్న క్లాస్లో చూపించున్నాను. Okay, అందుకని I will ఈరోజు review నేను డైరెక్ట్గా చేశాను. yesterday. Yeah, I will review the yesterday session. Yeah, ఆల్ fine. రైట్, Thank you. ఆల్ రైట్, థ్యాంక్ యూ. ఎస్ నరేష్, గుడ్ మార్నింగ్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్. సార్ యాక్చువల్గా ఒక ఫైల్కి డిఫాల్ట్ పర్మిషన్స్ ఉంటాయి, ఏదైనా పర్లేదు. బట్ పర్మిషన్ చేంజ్ చేసి ఉంటాం కదా, బట్ అది రాంగ్ గా చేంజ్ చేసి ఉంటాము. ప్రీవియస్ పర్మిషన్స్ రివర్ట్ కావాలంటే డిఫాల్ట్ నాకు పర్మిషన్ వెళ్తాం తెలియకుండా 644కి.
చూడండి, ఐ గివెన్ రాంగ్ ఇప్పుడు పర్మిషన్. దీనికి ఏదో రాంగ్గా సారీ, దీనికి ఏదో రాంగ్గా చేంజ్ చేశాను. సిహెచ్ఎంఓడి, వాట్ ఈస్ ద డిఫాల్ట్ పర్మిషన్ ఫర్ ఫైల్ 644 ఫర్ ఎర్రర్ ల్యాబ్? 644. డిఫాల్ట్కి వచ్చేసాను. ప్రీవియస్ పర్మిషన్. ఓకే సార్. ఓకే, ఎస్ దుర్గా. ఓకే. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్. గైస్, ఒక వండర్ఫుల్ ఇంపార్టెంట్ చెప్తాను ఇప్పుడు. జస్ట్ ఎందుకు అడుగుతున్నా అంటే, ఇది ఎక్కువ రెగ్యులర్గా మనం షెల్ స్క్రిప్ట్ కోడ్లో పర్మిషన్ చేంజ్ చేస్తుంటాం కాబట్టి. ఎస్ దుర్గా. సార్ మనం ఫైల్స్ కి అయితే సార్ ఫైల్స్ కి మొత్తం అన్నిటికి పర్మిషన్ చేసేటప్పుడు స్టార్ డాట్ టీఎక్స్టీ అని చెప్పి ఇచ్చి ఉంటుంది సార్. అదే మొత్తం డైరెక్టరీస్ అన్నిటి పర్మిషన్స్ చేంజ్ చేయాలంటే సార్ అన్ని డైరెక్టరీస్కి, సార్ ఆల్ డైరెక్టరీస్, సిహెచ్ఎంఓడి. అవును సార్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 777 ఇవ్వాలనుకుంటే ఆల్ డైరెక్టరీస్ నేమ్స్ పాస్ చేయాలి. ఆడ ప్యాటర్న్ ఏం లేదు కదా, ఒక్కొక్క డైరెక్టరీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు చేంజ్ ఇట్ ఫర్ జావా, ఐ వాంట్ టు చేంజ్ ఇట్ ఫర్ COVID-19. ఎస్, యూ కెన్ గివ్ ఆల్ ద డైరెక్టరీస్. ఓకే, ఈ రెండు డైరెక్టరీస్. లాట్ ఆఫ్ డైరెక్టరీస్ ఉంటాయి సార్. ఒక 100 డైరెక్టరీస్ ఉన్నాయి అనుకోండి సార్. తెలిసిందేనా? 100 డైరెక్టరీస్ ఉంటే ఓకే సార్. జనరల్గా స్టార్ ఆ ఇస్తాం. డైరెక్టరీస్ పాస్ చేయాల్సింది. స్టార్ ఇచ్చినప్పుడు అన్ని ఫైల్స్ కూడా చేంజ్ అవుతాయి. ఈజ్ ఇట్ రియల్లీ యూస్ కేస్ యూ ఫేస్డ్ అవును ఎనీ సార్. సిమిలర్ థింగ్ ఇన్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్? నో సార్. జస్ట్ అవేర్నెస్ అడుగుతున్నాను సార్. స్టార్ ఇచ్చారంటే అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ఎంఓడి స్టార్ అని చెప్పేసి, సారీ 777 అన్ని ఫైల్స్ అండ్ డైరెక్టరీస్కి స్టార్ ఇచ్చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు ఆల్. లేదు, ఇక్కడ చూడండి, ఫైల్స్ డైరెక్టరీస్కి ఫుల్ వచ్చేసింది చూడండి లెఫ్ట్ సైడ్. లేదు, స్పెసిఫిక్గా ఐ వాంట్ టు ఐఫన్ డి, లెట్ మీ ఆస్క్ ఏఐ, ఐ వాంట్ టు చేంజ్ permissions to all directories at a time. Let me ask AI, -d ఏదో ఆప్షన్ కంపల్సరీ ఉంటుంది. ఓకే, చూడండి, hyphen or recursive, that is fine. ఓకే, read write execute path of the directory, only one directory. ఓకే, స్పెసిఫిక్ డైరెక్టరీకి ఇస్తున్నాడు. ఓకే, స్పెసిఫిక్ డైరెక్టరీకి ఇచ్చాడు. ఆల్ డైరెక్టరీస్కి అయితే స్టార్ ఏనండి, ఫైల్స్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, ఫైల్స్ కూడా చేంజ్ అవుతుంది, ఇలా కూడా చేంజ్ చేయొచ్చు. లేదు, అన్నిటికీ ఎగ్జిక్యూట్ పర్మిషన్ రిమూవ్ చేయాలంటే సిహెచ్ఎంఓడి యూజర్కు ఉన్నటువంటి ఎగ్జిక్యూట్ పర్మిషన్ రిమూవ్ చేయాలంటే ఆల్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్కి ఒకేసారి మనం రిమూవ్ చేసుకోవాలి. అందరికి రిమూవ్ అయ్యింది. ఓకే, థ్యాంక్ యూ. పర్టికులర్ గా డైరెక్టరీస్ కన్నది ఏం కమాండ్ లేదు సార్. ఇవ్వడం లేదు. ఓకే, ప్లీజ్ గివ్ మీ ఫర్ ఆల్ డైరెక్టరీస్ ఇన్ present location. అటువంటి యూస్ కేసు అయితే లేదు. జనరల్గా అయితే మనం ఫార్మేట్ అన్ని డైరెక్టరీస్ని ఫైండ్ అవుట్ చేసి దాంతో చేంజ్ చేయమంటాడు. ఫైండ్ కమాండ్ తర్వాత చెప్తాను మీకు, నెక్స్ట్ వీక్ వస్తుంది ఇది. ఓకే, డాట్ అని ఇచ్చారంటే దట్ ఈస్ ఫైన్. ఓకే, ముందు -d అనే డైరెక్టరీస్ ఐడెంటిఫై చేసి అవన్నీ ఒక ఫైల్లో ప్లేస్ చేసుకొని ఆ ఫైల్ని కూడా హిట్ చేయొచ్చు. ఓకే, ఎస్, ఓకే సార్. థ్యాంక్ యూ. ఎస్ వాణి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు మీరు పర్మిషన్స్ ఇచ్చినప్పుడు నేను ఆల్ పర్మిషన్స్ తీసేశారు కదా సార్ డిప్లాయ్మెంట్ కి, అప్పుడు ఫైల్ ఓపెన్ అవ్వలేదు. ఇన్ కేస్ నేను ఒక గ్రూప్ కి ఒక్కదానికి పర్మిషన్ ఇస్తే ఫైల్ ఓపెన్ అవుతుందా? గ్రూప్ కావదు, మీరు ఆ గ్రూప్ లో ఉండాలి. ఓకే, ఓకే, మీకు ఇది 1 సెకండ్ నేను ఇక్కడ ఈ కాన్సెప్ట్ చెప్పాలా, యూజర్ అంటే ఏంటి, గ్రూప్ అంటే ఏంటి అని. అప్పుడు మీకు ఆ పాయింట్ అర్థం అవుతుంది. ఇంకా రాలేదు అంత దూరం నేను. మీరు ఆ గ్రూప్ లో EC2 యూజర్ అనేటువంటి గ్రూప్ లో ఉంటే ఇట్ విల్ ఓపెన్. ఓకే, ఫైన్. లెట్ మీ గో అండ్ ట్రై టు టేక్ మై వైట్ బోర్డ్. గైస్, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలా, చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ఐఎమ్ ట్రయింగ్ టు డిస్కస్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. LSIFN/LRTH ఎందుకు నెంబరింగ్ ఇవ్వకూడదు రియల్ టైంలో అనేది నేను చెప్తాను. ఎందుకంటే మా ప్రాజెక్ట్లో చాలాసార్లు మిస్టేక్స్ జరుగుతాయి. ఎలా ఇక్కడ నేనేం చేస్తానంటే యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇవ్వాలి.
సిహెచ్ఎంఓడి. ఓకే, లేదు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఎర్రర్ డాట్ లాగ్కు సమ్ పర్మిషన్ ఉంది. యూజర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలా? కెన్ యూ ప్లీజ్ షేర్ మీ ద కమెంట్? చూడండి, యూజర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలి. హౌ కెన్ యూ గివ్ ఇట్? ఇప్పుడు ఎగ్జిక్యూట్ పర్మిషన్ లేదు. ఏ ఫైల్కి? ఎర్రర్ డాట్ లాగ్కి. ఎలా ఇస్తారు? యూజర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇవ్వాలా? మీరే చేయండి. వెరీ గుడ్. ప్రశాంత్ ఆల్సో షేరింగ్, నవీన్ ఆల్సో షేరింగ్. యూజర్, నా రిక్వైర్మెంట్ చూడండి. ఐ డోంట్ కేర్ అబౌట్ గ్రూప్ అండ్ అదర్స్ గైస్. యూజర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలి. నెంబరింగ్లో అయితే ఎలా ఇస్తారు? నెంబరింగ్లో అయితే ఎలా ఇస్తారు? వెరీ గుడ్. Guys, 1 second. I am getting one office call. Just 1-2 minutes, guys. Just 2 to 3 minutes. I need to share the document actually. Okay, just 2 minutes. Please stay in this call only. Let me enable the timer. Guys, I am getting office call. 1 second, guys. Just 2 minutes. Please stay in this call only. Sorry guys, I'm back. Okay, extremely sorry because weekend kabatti I need to submit many documents. Okay, no problem. I shared to them. Okay, what is the command I am asking, guys? For example, user కి ఓన్లీ ఎగ్జిక్యూట్ పర్మిషన్ చేంజ్ చేయాలంటే చాలా మంది ఏం చేస్తారంటే సిహెచ్ఎంఓడి యూజర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వమన్నాడు అని చెప్పేసి ఎగ్జిక్యూట్ అంటే ఎంత 1, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, అదర్స్ని టచ్ చేయకూడదు అని చెప్పి 0 అని ఇచ్చేస్తారు. ఇప్పుడు 100 అంటే ఏంటి మీనింగ్ గైస్? ఎర్రర్ డాట్ లాగ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేటువంటి డిస్కషన్ ఇప్పుడు చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. లెట్ మీ ట్రై టు కాపీ దిస్. లెట్ మీ పేస్ట్ ఇట్ ఇన్ వైట్ బోర్డ్. ఎందుకంటే ఈ పాయింట్ ఆల్మోస్ట్ మీకు టెక్నికల్ డిస్కషన్స్లో రాదు. ఎందుకనంటే ఆ సిచ్యువేషన్ వస్తే కానీ మీకు అర్థం కాదనమాట.
ఓకే, ఆ ప్రాబ్లం నేను ఒకసారి ఫేస్ చేశాను కూడా, నేనే కాదు మా టీం మెంబర్స్ కూడా మెనీ టైమ్స్ దే ఆర్ ఫేసింగ్. పర్మిషన్ చేంజ్ చేయమన్నప్పుడు క్లారిటీ లేకుండా చేంజ్ చేసాం. ఓకే, ఇలా రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇలా ఉంది, యూజర్కి, గ్రూప్కి, అదర్స్కి. ఇది ఎగ్జిస్టింగ్ పర్మిషన్స్, ప్రజెంట్ పర్మిషన్స్. I1 అంటే ఫైల్ మీకు తెలుసు, R అంటే 4, రైట్ అంటే 2, ఎగ్జిక్యూట్ అంటే 1 అని. ఓకే, మనం ఏమని రన్ చేసాం కమాండ్? వాట్ ఈస్ ద కమాండ్ యూ ఎగ్జిక్యూటెడ్? chmod 100 అని ఇచ్చా. ఇంగ్లీష్లో పాస్ చేస్తున్నాను గైస్, ట్రై టు అండర్స్టాండ్. ఐఎమ్ డూయింగ్ ఇన్ ఇంగ్లీష్. 100 అంటే ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీరు నెంబర్లో పాస్ చేస్తారో, ఎప్పుడైతే మీరు నెంబర్ సిస్టంలో ఫైల్ పర్మిషన్ చేంజ్ చేయాలనుకుంటారో, ప్రీవియస్ పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో ఈ పర్మిషన్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు ఆ ఫైల్కి ప్రీవియస్గా ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో యూజర్కి కానీ గ్రూప్కి కానీ కంప్లీట్గా డిలీట్ అయిపోతాయి. దాని తర్వాత నెక్స్ట్ నువ్వు ఏవైతే పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నావో ఆ పర్మిషన్స్ అప్డేట్ అవుతాయి. ఎలా అప్డేట్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ప్లానింగ్ టు గివ్ chmod 100 ఫర్ దట్ సో అండ్ సో ఫైల్. ఇలా ఇచ్చామనుకో ఏమవుతుందంటే, ఆల్రెడీ ప్రీవియస్గా ఆ ఫైల్కి ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో అవి మొత్తం డిలీట్ అయిపోయి ఫైల్ కానీ డైరెక్టరీ కానీ ఈ పర్మిషన్స్ అప్డేట్ అవుతాయి. అంటే రీడ్ యాక్సెస్ లేదు, ఓకే, రీడ్ యాక్సెస్ లేదు, రైట్ లేదు, ఓన్లీ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చాం. వితౌట్ రీడ్ ఎగ్జిక్యూట్ నాట్ పాసిబుల్. ఓకే, రిమైనింగ్ అంతా పర్మిషన్స్ రిమూవ్ చేసేస్తాం. చూడండి, 0 అంటే ఏంటి మీనింగ్? రిమూవింగ్. అసలు నీ రిక్వైర్మెంట్ ఏంటి? ఓన్లీ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ మాత్రమే చేంజ్ చేయాలి. అంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఒకటే ఇవ్వమంటే మీరు ఇలాగానే పాస్ చేశారనుకోండి, ప్రీవియస్గా ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో అవన్నీ డిలీట్ అయిపోతాయి. చూడండి, కావాలంటే ఎంటర్ కొట్టారంటే ప్రీవియస్గా ఉన్నటువంటి పర్మిషన్స్ అన్నీ డిలీట్ అయిపోయి ఉంటాయి. చూసారా? అర్థమైందా మీకు? చూడండి, ప్రీవియస్గా ఉన్న పర్మిషన్స్ అన్నీ వెళ్ళిపోయి నువ్వు ఏదైతే నెంబర్ పాస్ చేస్తానో ఆ పర్మిషన్స్ మాత్రమే ఉంటాయి. ఇది ప్రాబ్లమే కదా. లేదు, నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ names.txt అనేటువంటి ఫైల్ ఉంది. ఓకే, names.txt ఫైల్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలా? యూజర్ లెవెల్లో యూజర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? యూజర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలా? నెంబరింగ్ ఇవ్వద్దు. నేను క్లియర్గా చెప్తున్నాను, మీరు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో నెంబరింగ్ చాలా ఈజీగా ఉంటుంది. 777 పాస్ చేయడం, 444 పాస్ చేయడం. నెంబరింగ్ ఇచ్చారనుకోండి, ప్రీవియస్ పర్మిషన్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి. నువ్వు ఇచ్చిన ఏదైతే నెంబర్ ఇస్తావో, నువ్వు ఏదైతే ఫార్మాట్ ఇస్తావో ఆ నెంబర్తో కొత్త పర్మిషన్స్ క్రియేట్ అవుతాయి. రియల్ టైంలో ఎప్పుడు కూడా నెంబర్ ఇవ్వకూడదు, ఎప్పుడు కూడా చేయొద్దు. మీరు నేను చెప్పినట్టు చేయండి అంతే. నెంబరింగ్ మీరు ఇచ్చారంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రీవియస్ పర్మిషన్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఓకే, దాని తర్వాత నువ్వు ఇచ్చినటువంటి పర్మిషన్స్ మాత్రమే యాడ్ అవుతాయి. క్లారిటీ ఉంటే యాడ్ చేయాలా? ఓకే, లేదనుకుంటే ఇంగ్లీష్లోనే యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమి టచ్ చేయాలనుకోవాలా? చూడండి, ఏదే పర్మిషన్స్ ఏమి టచ్ చేయలేదు, ఓన్లీ యూజర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ కావాలి. వాట్ ఎవర్ ఐ హైలైటెడ్ ఇన్ ద స్క్రీన్. యూజర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ కావాలంటే ఇంగ్లీష్లో ఎలా ఇస్తాం? chmod. యూజర్కి ఏం పర్మిషన్ కావాలా? ఎగ్జిక్యూట్ పర్మిషన్ మాత్రమే యాడ్ చేయాలా? యూజర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ మాత్రమే యాడ్ చేయాలా? వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? names.txt. ఎంటర్. దట్స్ ఇట్. సారీ, ఇట్స్ మై బ్యాడ్ గైస్, 1 సెకండ్. chmod ఎంటర్. చూడండి, LRTH ఆర్ ఏబుల్ టు సీ. యూజర్కి వాట్ యూ యాడెడ్? ఓన్లీ ఎగ్జిక్యూట్ పర్మిషన్ మాత్రమే యాడ్ చేసాం. ఇది ఒక్కటే యాడ్ చేశాను నేను అంతే. వేరే ఫైల్ని నేను వేరే పర్మిషన్స్ మనం ఏం డిస్టర్బ్ చేయలేదు. అటువంటిప్పుడు నేను సజెస్ట్ చేసేది ప్రతి ఒక్కరికి ఏంటంటే, ఇంగ్లీష్లోకి వెళ్ళమని చెప్పి ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను. ఓకే, ఫైన్. ఐ థింక్ మీకు ఒక ఐడియా వచ్చి ఈ ఫస్ట్ కాలం గురించి, పర్మిషన్స్ మీద. ఓకే, రీడ్ అంటే ఏంటి, రైట్ అంటే ఏంటి, ఎగ్జిక్యూట్ అంటే ఏంటి, ఆ పర్మిషన్స్ ఎలా అలాట్ అవుతున్నాయి, డిఫాల్ట్ పర్మిషన్స్ ఎలా అలాట్ అయినాయి యూమాస్క్ వాల్యూ నుంచి నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసాం. అలానే ఈ పర్మిషన్స్కి చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేయగలుగుతున్నాం అనేది మనం ఎస్టర్డే క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేసాం. ఈరోజు క్లాస్లో మీకు chmod పర్మిషన్స్ ఎలా చేంజ్ చేయాలనేది కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసాం. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఐఎమ్ డిస్కసింగ్ నౌ. ఇక్కడ సెకండ్ కాలం ఇది లింక్స్ గైస్. మీకు నెక్స్ట్ వీక్లో సాఫ్ట్ లింక్, హార్డ్ లింక్ అని వస్తుంది.
ఫైన్. ఇక్కడ మీరు చూసారంటే దిస్ ఇస్ ద యూజర్ అండ్ దిస్ ఇస్ ద గ్రూప్. యూజరు గ్రూపు, యూజరు గ్రూపు. ఓకే ఫైన్. ఒక లైనక్స్ సర్వర్లో మల్టిపుల్ యూజర్స్ ఉంటారు, మల్టిపుల్ గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు డెవాప్స్ గ్రూపు, ఓకే, ఆపరేషన్స్ గ్రూపు, ఈటీసీ అనేటువంటి డైరెక్ట్లో మీకు అన్నీ కనపడతాయి. మీకు యూజర్ మేనేజ్మెంట్ చెప్పేటప్పుడు సపరేట్గా యూజర్ అంటే ఏంటి, గ్రూప్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే, మనం ఏం చేద్దామంటే ఒక యూజర్ని చేంజ్ చేయాలనంటే ఇప్పుడు ఈ ఫైల్ ఎవరు ఓపెన్ చేయగలరు? staging.yaml EC2 యూజర్ ఓపెన్ చేయగలడు. ఇక్కడ చూడండి pwd అని కొడితే ఐఎమ్ ఇన్ EC2 యూజర్ ఓన్లీ. యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏ డైరెక్ట్లో ఉంటుంది? డే 1లో చెప్పాను నేను. ఐ డిస్కస్డ్ ఇన్ డే 1. యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం జనరల్ ఇన్ఫర్మేషన్ ఏ డైరెక్ట్లో ఉంటుంది? ఫస్ట్ డే 1లో చెప్పున్నా. యూజర్ ఇన్ఫర్మేషన్ హోమ్లో ఉంటుంది. నో బిన్ అంట అర్షద్ అలీ. బిన్ కాదు, బిన్లో కమాండ్స్ ఉంటాయండి. బిన్లో కమాండ్స్. ఓకే ప్రవీణ్ కుమార్, బిన్లో కమాండ్స్ ఉంటాయి. హోమ్ డైరెక్టరీ, ఎస్ కరెక్ట్ శిల్ప. ఓకే అండర్స్టూడ్. చూడండి యూజర్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ చూపిస్తుంది ఏ యూజర్స్ ఉన్నారనేసి. ప్రజెంట్ అన్ని ఫైల్స్ అండ్ డైరెక్టరీకి హూ ఇస్ ద యూజర్? EC2 యూజర్. మీకు మళ్ళా యూజర్ మేనేజ్మెంట్ చెప్పేటప్పుడు క్లారిటీ వస్తుంది. ఒక ఫైల్కి కానీ ఒక డైరెక్టరీకి కానీ యూజర్ని చేంజ్ చేయాలి అని అంటే, ఒక ఫైల్కి కానీ ఒక డైరెక్టరీకి కానీ మీరు యూజర్ని చేంజ్ చేయాలంటే చాలా చాలా ఇంపార్టెంట్ కమాండ్. ఆ కమాండ్ పేరు ఏంటంటే CHOWN, చేంజ్ ఓనర్. చేంజ్ ఓనర్. ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు రూట్ యూజర్. రూట్ యూజర్గా చేంజ్ చేయాలనుకుంటున్నా. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ద ఫైల్ నేమ్ యాజ్ error.log. ఓకే error.log. ఈ ఫైల్కి ఈ error.logకి ఐఎమ్ ప్లానింగ్ టు చేంజ్ ఇట్ టు రూట్ యూజర్. ఐఎమ్ ప్లానింగ్ టు చేంజ్ ఇట్ టు రూట్ యూజర్. ఎలా చేంజ్ చేయాలా? గో టు హియర్. వాట్ ఈస్ ద కమాండ్? CHOWN చేంజ్ ఓనర్. చేంజ్ ఓనర్. ఓనర్ నేమ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ రూట్గా చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఏ ఫైల్కి? error.logకి. ఓకే వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? error.logకి. ఓకే ఆపరేషన్ పర్మిటెడ్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కమాండ్ మనం రూట్ ప్రివిలేజెస్తో రన్ చేయాలి. ఈ కమాండ్ మీరు ఎప్పుడైతే రన్ చేస్తారో యూనిట్ రన్ విత్ sudo. రూట్ యాక్సెస్ ఉండాలి. ఓకే రూట్ యాక్సెస్ ఉండాలి. ఓకే రన్ దిస్ కమాండ్ విత్, చూడండి నేను లెఫ్ట్ పోవాలంటే ఇలా పోతున్నా, రైట్ రావాలంటే ఇలా వెళ్తున్నా, 1 by 1. మీరు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో మీరు మ్యాక్ టెర్మినల్ అయితే అక్కడ కమాండ్ వాడతాం. ఇక్కడ చూడండి లెఫ్ట్ రావాలంటే మౌస్ ఇలా పోతుంది చూడండి, రైట్ పోవాలంటే మిడిల్ లెఫ్ట్ రావాలంటే ఇలా వెళ్తున్నాం. అదే ఎండింగ్ పోవాలంటే Ctrl-E, స్టార్టింగ్కి రావాలంటే Ctrl-A, ఎండింగ్ పోవాలంటే Ctrl-E. చూడండి కీబోర్డ్లో స్టార్టింగ్ రావాలంటే Ctrl-A, sudo. ఓకే ఎంటర్. చూడండి యూజర్ చేంజ్ అయిపోయాడు. ఈ ఫైల్కి రూట్ యూజర్గా చేంజ్ చేశాను. LS-LRTH. ఈ ఫైల్ని ఎవరు యాక్సెస్ చేయగలరు? రూట్ యూజర్ యాక్సెస్ చేయగలరు. చూడండి చేంజ్ అయిందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయో ఆ టెక్స్ట్ ఫైల్స్ అన్నిటికీ యూజర్ని చేంజ్ చేయాలనుకుంటున్నా. sudo రూట్ యాక్సెస్ కంపల్సరీ. sudo ఓకే CHOWN చేంజ్ ఓనర్. ఆల్ ఫైల్స్కి చేంజ్ ఓనర్షిప్ టు రూట్. చేంజ్ ఓనర్షిప్ టు రూట్. ఆల్ టెక్స్ట్ ఫైల్స్కి ఐఎమ్ ప్లానింగ్ టు చేంజ్. LS-LRTH ఆర్ ఏబుల్ టు సీ ఆల్ టెక్స్ట్ ఫైల్స్ అన్నిటికీ రూట్గా చేంజ్ అయిందా లేదా? చూడండి హియర్ ఆల్సో చేంజ్. హియర్ దిస్ ఈజ్ ఆల్సో టెక్స్ట్ ఫైల్, దిస్ ఈజ్ ఆల్సో టెక్స్ట్ ఫైల్. రూట్గా చేంజ్ అయిందా లేదా? అర్థమవుతుందా మీకు? మీరు డైరెక్టరీ చేంజ్ చేయాలన్నా సేమ్ కమాండ్. సబ్ డైరెక్టరీస్ కూడా పర్మిషన్ ఓనర్షిప్ చేంజ్ చేయాలంటే క్యాపిటల్ R -R రికర్సివ్గా యూజ్ చేయాలి. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు కన్వే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్టరీకి IPL అనేటువంటి డైరెక్టరీకి యూజర్ని చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేస్తారో sudo చేంజ్ ఓనర్. ఏ ఓనర్గా చేంజ్ చేయాలనుకుంటున్నాం? రూట్గా చేంజ్ చేయాలనుకుంటున్నా. మీకు ఆల్రెడీ యూజర్స్ తెలియదు కాబట్టి నేను ఆల్రెడీ రూట్ అనేది ఉంటుంది బై డిఫాల్ట్. నేను దాన్ని డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. రూట్గా చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఏ డైరెక్టరీకి? ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ అనేటువంటి డైరెక్టరీకి. వాట్ ఈస్ ద డైరెక్టరీ నేమ్? డెవాప్స్ అనేటువంటి డైరెక్టరీ చేంజ్ అయిపోయింది. LS-LRTH చూసారంటే చూడండి
డెవాప్స్ అనేటువంటి డైరెక్టరీకి యూజర్ చేంజ్ అయిందా లేదా? ఎస్. కానీ ఎల్ఎస్ఐ పని ఎలా టీహెచ్ ఈ డెవాప్స్ అనేటువంటి డైరెక్టరీలో ఉన్నటువంటి సబ్ డైరెక్టరీస్కి చేంజ్ అయిందా లేదా? చూడండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. డెవాప్స్ అనేటువంటి డైరెక్టరీలో మళ్ళీ లైనెక్స్ ఉంది, సిఐసిడి అని ఉంది, ఈ సబ్ డైరెక్టరీస్ ఉన్నాయి. అంటే ఒక డైరెక్టరీ లోపల మళ్ళీ డైరెక్టరీస్ ఉన్నాయి. ఓకే, ఈ డైరెక్టరీ చేంజ్ చేయగలిగావు. ఓకే, ఈ డైరెక్టరీలో మళ్ళీ సబ్ డైరెక్టరీస్ ఏదైనా ఉంటే వాటికి ఎలా చేంజ్ చేయాలా? సిహెచ్ఎంఓడి ఫుల్ పాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సిహెచ్ఎంఓడి ఇట్స్ మై బ్యాడ్ గైస్, వైఎం టైపింగ్ CHOWN. ఓకే, దీన్ని మనం ఎలా యూజ్ చేయాలా? సూడో చేంజ్ ఓనర్షిప్ రికర్సివ్గా చేంజ్ అవ్వాలా? -R. ఓకే, -R రికర్సివ్గా చేంజ్ అవ్వాలా? ఏ ఓనర్గా చేంజ్ అవ్వాలా? రూట్ ఓనర్గా చేంజ్ అవ్వాలా? ఏ డైరెక్టరీలో? డెవాప్స్ అనేటువంటి డైరెక్టరీలో చేంజ్ అవ్వాలా. ఎంటర్, దట్స్ ఇట్. ఇప్పుడు మీరు ఎల్ఎస్ఐ పని ఎలా టీహెచ్ అని కొడితే డెవాప్స్ అనేటువంటి డైరెక్టరీలో సబ్ డైరెక్టరీస్ ఉన్నాయి కదా, ఈ సబ్ డైరెక్టరీస్ ఫైల్స్ కూడా ఆర్ ఏబుల్ టు సీ ఇట్ ఈస్ చేంజింగ్ రూట్. అర్థమవుతుందా మీకు వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే? ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టూడ్? ఒక డైరెక్టరీ చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు, లేదా ఆ డైరెక్టరీలో ఉన్న సబ్ డైరెక్టరీస్ ఫైల్స్ కూడా అన్నిటికీ చేంజ్ చేయాలంటే -R యూస్ చేయాలి. -R పర్మిషన్స్ ఏదన్నా పర్మిషన్ చేంజ్ చేయాలన్నా సేమ్ కాన్సెప్టే. గ్రూప్ యూజర్ని ఏదైనా చేంజ్ చేయాలంటే ఇలా చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఎల్ఎస్ఐ పని ఎలా టీహెచ్ అని ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ మొత్తానికి యూజర్స్ని చేంజ్ చేయగలిగాం. ఓకే, ఈ ఫోర్త్ కాలం ఏంటి? గ్రూప్స్. గైస్ జనరల్గా గ్రూప్ అంటే ఏంటంటే మీకు యూజర్ మేనేజ్మెంట్ చెప్పేటప్పుడు చెప్తాను లైనెక్స్లో. మళ్ళీ నెక్స్ట్ వీక్ యూజర్ మేనేజ్మెంట్ వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ సాయి అనేటువంటి యూజర్ ఉంటాడు, కృష్ణ అనేటువంటి యూజర్ ఉంటాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అశోక్ అనేటువంటి యూజర్ ఉంటాడు, రాము అనేటువంటి యూజర్ ఉంటాడు. ఇలా మల్టిపుల్ యూజర్స్ ఉంటారు. ఇక్కడ ఈ సాయి అనేటువంటి కృష్ణ అనేటువంటి యూజరు దే ఆర్ పార్ట్ ఆఫ్ డెవాప్స్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అశోక్ రాము అనేటువంటి యూజరు దే ఆర్ పార్ట్ ఆఫ్ క్యూఏ గ్రూప్. ఇలా గ్రూప్ అంటే ఏంటి మీనింగ్ అంటే ఒక గ్రూప్లో 1 or more యూజర్స్ ఉంటారు. ఇదొక గ్రూపు డెవాప్స్ గ్రూపు. ఓకే, ఇలా గ్రూప్ని క్రియేట్ చేసే దేనికి? ఇండివిజువల్గా మనం పర్మిషన్స్ ఇవ్వకుండా గ్రూప్ లెవెల్లో మనం పర్మిషన్ ఇచ్చామంటే వీళ్ళకి డిఫాల్ట్గా ఉంటుంది యాక్సెస్. అర్థమవుతుందా మీకు? గ్రూప్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఎక్కడైనా మీరు ఒక దగ్గర వర్క్ చేసేటప్పుడు మీ టీం అంటారు. టీము అంటే ఒక టీం అంటే ఒక 3 members, 5 members, 6 members, 10 members, 20 members ఒక టీం అనమాట. గ్రూప్ లాగా. అలా మన లైనెక్స్ సర్వర్లో ఇక్కడ ఫోర్త్ కాలం ఈ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ మీరు గ్రూప్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ ద గ్రూప్ ఇన్ఫర్మేషన్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా గ్రూపుని చేంజ్ చేయాలనుకుంటే, మన లైనెక్స్ సర్వర్లో ఏ గ్రూప్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే, ఓకే క్యాట్ ఈటీసీ అనేటువంటి డైరెక్టరీలో గ్రూపు ఐ థింక్ ఈటీసీ ఈటీసీ ఓన్లీ. ఓకే, ఎస్, ఈ గ్రూప్ అనేటువంటి ఫైల్ చూడండి. ఈటీసీ అనేటువంటి డైరెక్టరీలో గ్రూప్ అనేటువంటి ఫైల్ మీరు క్యాట్ చేశారంటే ఇక్కడ ఉండేటన్ని గ్రూప్స్ ఇవి బై డిఫాల్ట్ వచ్చేటువంటి గ్రూప్స్. రేపు మనం క్రియేట్ చేసినప్పుడు కూడా ఈ కమాండ్ హిట్ చేస్తాను నెక్స్ట్ వీక్ అంతా. చూడండి /etc గ్రూప్లో ఇక్కడ వీల్ అనేటువంటి గ్రూప్ ఉందా, రూట్ అనేటువంటి గ్రూప్ ఉందా? ప్రతి యూజర్కి బై డిఫాల్ట్ గ్రూప్ ఉంటుంది. ప్రతి యూజర్కి, ఈవెన్ ఈసీ టైప్ యూజర్కి గ్రూప్ ఉందా? ఎస్, బై డిఫాల్ట్ ఆ యూజర్ నేమ్తో గ్రూప్ ఉంటుంది. మీరు ఏదైనా గ్రూప్ని క్రియేట్ చేస్తే గ్రూప్ ఇక్కడికి వస్తుంది. అది లిస్ట్లో మన గ్రూప్ క్రియేషన్ డిస్కస్ చేయలేదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీల్ అనేటువంటి గ్రూప్ ఉంది కదా, దీన్ని వాడతాను నేను ప్రజెంట్. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, LS-1 ఎలా టీహెచ్. ఇక్కడ ప్రతి ఫైల్ అండ్ డైరెక్టరీకి EC2 యూజర్ అనేటువంటి గ్రూప్ అసైన్ అయ్యింది బై డిఫాల్ట్గా. ఐ వాంట్ టు చేంజ్ దిస్ గ్రూప్ టు వీల్. అంటే ఈ error.log అనేటువంటి ఫైల్కి నేను గ్రూప్ని చేంజ్ చేయాలనుకుంటున్నా. ఎలా చేంజ్ చేస్తారు? దానికి కూడా రూట్ ప్రివిలేజెస్ ఉండాలి. సూడో chgrp చేంజ్ గ్రూప్, chgrp చేంజ్ గ్రూప్. ఓకే, ఐ వాంట్ టు చేంజ్ గ్రూప్ టు ఫర్ ఎగ్జాంపుల్ వీల్ అనేటువంటి గ్రూప్గా చేంజ్ చేయాలనుకుంటున్నా. వీల్ అనేటువంటి గ్రూప్గా చేంజ్ చేయాలనుకుంటున్నా. ఏ ఫైల్కి? error.log ఈ వీల్ అనేటువంటి గ్రూప్కి చేంజ్ చేశాను. LS-1 ఎలా టీహెచ్ అని కొట్టారంటే ఆర్ ఏబుల్ టు సీ. మనం ఏదైనా కస్టమ్ గ్రూప్ కానీ క్రియేట్ చేస్తుంటే డెవాప్స్ కానీ
క్యూఏ కానీ ఆప్స్ కానీ, ఓకే, అలా మనం ఏదైనా సెక్యూరిటీ కానీ అటువంటి ఏదైనా మనం గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా చేంజ్ చేయొచ్చు. మీకు మనం యూజర్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఈ కమాండ్ మళ్ళీ హిట్ చేస్తాను. అర్థమైందా మీకు ఈ కమాండ్ యూస్ కేసు? చేంజ్ గ్రూప్, వీల్ గ్రూప్గా చేంజ్ చేయాలా? ఎక్కడ? ఫైల్స్గా, డైరెక్టరీస్గా, ఏదైనా ప్యాటర్న్గా, ఓన్లీ ఫైల్కి మాత్రమే చేంజ్ చేయాలా? అన్ని లాగ్ ఫైల్స్కి చేయాలంటే స్టార్ లాగ్, అన్ని టెక్స్ట్ ఫైల్స్కి చేయాలంటే స్టార్ టీఎక్స్టీ. అలా ఒక గ్రూప్కి ఏదైనా మీరు పర్మిషన్స్ చేంజ్ చేయాలంటే ఎస్, యూ కెన్ చేంజ్ ఇట్ లైక్ దిస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ లైనక్స్ సర్వర్లో యూజర్ యాడ్ అనేటువంటి కమాండ్ ద్వారా ఏ యూజర్ని క్రియేట్ చేసినా కానీ బై డిఫాల్ట్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైనక్స్ సర్వర్లో ఒక యూజర్ని క్రియేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ యాడ్ అనేటువంటి కమాండ్ ఉంటుంది. దీని గురించి నేను ఇంకా డిస్కస్ చేయలేదు. నెక్స్ట్ వీక్ అంతా యూజర్ మేనేజ్మెంటు, ఓకే, ప్రాసెస్ మేనేజ్మెంటు, కొంచెం అడ్వాన్స్డ్ కమాండ్స్ ఉంటాయి. యూజర్ యాడ్ ఇదంతా ఫ్రీ సెషన్స్ కాబట్టి నేను ఇంకా డిస్కస్ చేయలేదు. యూజర్ యాడ్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ యూజర్ యాజ్ ఏ ప్రశాంత్ అనేటువంటి యూజర్ని క్రియేట్ చేస్తాను. ఎప్పుడైతే నువ్వు ప్రశాంత్ అనేటువంటి యూజర్ని క్రియేట్ చేస్తావు బై డిఫాల్ట్ ప్రశాంత్ అనేటువంటి నేమ్తో గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. బై డిఫాల్ట్ ప్రశాంత్ అనేటువంటి నేమ్తో గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. ప్రతి యూజర్కి డిఫాల్ట్ గ్రూప్ ఉంటుంది. ఓకే, ఈజ్ పార్ట్ ఆఫ్, అతను గ్రూప్కి ఓన్ పర్సన్ అనమాట దాని మీనింగ్. ఓకే ఫైన్. అలానే టెల్ మీ, ఇప్పుడు దిస్ ఈస్ ద ఫైల్, దిస్ ఈస్ ద జనరల్ టెక్స్ట్ ఫైల్ గైస్. ఇవన్నీ టెక్స్ట్ ఫైల్సే, దీనిలో కూడా మనం టెక్స్ట్ ప్లేస్ చేసేది. నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఓకే, వాట్ టైప్ ఆఫ్ ఫైల్ మనం తెలుసుకోవాలంటే ఫైల్ అనేటువంటి కమాండ్ ఉంది. కమాండ్ నేమ్ ఏంటి? ఫైలు. ఫర్ ఎగ్జాంపుల్ online.txt, వాట్ టైప్ ఇట్ ఈస్? ఆర్ ఏబుల్ టు సీ దిస్ ఈస్ ద ఎంప్టీ ఫైల్, టెక్స్ట్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సెర్చ్ ఇట్. ఓకే, error.log, ఇది ఏ టైపు? ఆర్ ఏబుల్ టు సీ error.log is okay, no permission. Why it is showing no permission guys? When I am running, okay, I want to see what type of file this is. ఫైల్ కమాండ్ ద్వారా చూసినప్పుడు నాకేమని చూపిస్తుంది? ఇది నో పర్మిషన్. ఎందుకని? యూజర్కి రీడ్ యాక్సెస్ ఉందా? వితౌట్ రీడ్ ఈజ్ దేర్ ఎనీ యూస్ కేస్? నువ్వు ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇచ్చినా, ఓకే, రైట్ పర్మిషన్ ఇచ్చినా, రీడ్ లేకుండా ఏం చేయగలవు? రీడ్ ఈజ్ ద మ్యాండేటరీ. లెట్ మీ చేంజ్ ఇట్. chmod read access, I am giving read access to, okay, I am giving read access, read, I am giving read access to user, u plus r, I am giving read access to user. ఏ ఫైల్కి? error.log, okay, I am not able to do it. Let me use sudo. Yes, error.log, ls-lth, are able to see యూజర్కి రీడ్ యాక్సెస్ ఇచ్చారా లేదా? యూజర్కి మనం రీడ్ యాక్సెస్ చేంజ్ చేయగలిగాం. ఓకే ఫైన్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టైపింగ్ ఫైల్ error.log అని ఇచ్చానంటే వాట్ టైప్ ఇట్ ఈస్? ఓకే, దిస్ ఈస్ ద రెగ్యులర్ ఫైల్, ఓకే, ఆల్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ వన్ మోర్ పాయింట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వేర్ ఐ ఎమ్ నౌ గైస్, ఐఎమ్ ఇన్ ఏ EC2 యూజర్. నువ్వు రీడ్ యాక్సెస్ ఇచ్చినంత మాత్రాన స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ పర్మిషన్ డినైడ్, నో పర్మిషన్ అని. వాట్ ఈస్ దట్ మీనింగ్? చూడండి, నేను రీడ్ యాక్సెస్ ఇచ్చాను, ఓకే, దట్ ఈస్ ఫైన్, స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ. వై? ఆల్రెడీ యూజర్ రూట్ యూజర్ మాత్రమే చేయగలడు. ఆర్ యూ పార్ట్ ఆఫ్ రూట్? vsudo ఫైల్లో మనం లేదు కదా, vsudo అనేటువంటిది మీకు టర్మ్ తెలియదు, అక్కడ మనం లేము. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని ఏం చేంజ్ చేసుకోవాలా? ఓకే, sudo chown చేంజ్ ఓనర్షిప్, sudo చేంజ్ ఓనర్షిప్ టు మళ్ళా EC2 యూజర్, చేంజ్ ఓనర్షిప్ EC2 యూజర్ టు error.log. ఇప్పుడు మళ్ళీ చేంజ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి EC2 యూజర్కి వచ్చేసాడు. ఓకే, ఫైల్ error.log, are able to see. ఓకే, వాట్ టైప్ ఆఫ్ దిస్ ఇస్ ద ASCII టెక్స్ట్ ఫైల్. ఇది ఎప్పుడు నేనైతే రెగ్యులర్గా మా ప్రాజెక్ట్ లేదు, నేను ఎక్కువ రెగ్యులర్గా వాడలేదు. ASCII అంటే ఏంటి? ఫుల్ ఫాము అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని. ఓకే, ASCII 0 to 255. మీరు కీబోర్డ్లో ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్కి బ్యాక్గ్రౌండ్లో ASCII వాల్యూస్ ఉంటాయి. మన కీబోర్డ్లో ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్కి బ్యాక్గ్రౌండ్లో ASCII వాల్యూస్ ఉంటాయి. ఓకే గైస్, మీరు క్లియర్గా చెప్పండి. ఒక సి లాంగ్వేజ్ మీకు ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది, ఎందుకంటే మీరు డిగ్రీనో బీటెక్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యి ఉంటారు.
అది డిగ్రీ కానీ బీటెక్ కానీ యు నో ద సి లాంగ్వేజ్, వీ నో ద సి లాంగ్వేజ్. ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ ఉంటుంది. ఎస్ సార్ మీరు కన్ఫర్మ్ చేయండి చాట్. మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ చదువుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే, మీకు అక్కడ మీకు ఉన్నటువంటి ఫ్యాకల్టీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ల్యాబ్ చేయించడం అలా చేస్తుంటాడు. అంటే మీకు కంప్యూటర్ సైన్స్ కాదు కాబట్టి కంప్యూటర్ సైన్సే ఉండబోలేదు, మెకానికల్ అయినా సివిల్ అయినా ఓకే, ట్రిపుల్ అయినా ఈసీ అయినా ఎవరికైనా మీకు ఒక సి లాంగ్వేజ్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, ఈ సి లాంగ్వేజ్ అనేటువంటి సబ్జెక్ట్లో మనం ఒక ఏదన్నా కన్సోల్లో డిస్ప్లే చేయాలంటే ఏం చేస్తాం గైస్? ప్రింట్ ఎఫ్. ఎంతమందికి గుర్తుంది? మీకు గుర్తొస్తుంటుంది ఇప్పుడు. ప్రింట్ ఎఫ్ హలో హలో కేకే డెవాప్స్ అని ఇస్తాను. హలో కేకే డెవాప్స్ అని ఇచ్చాను. అంటే వాట్ ఈస్ దిస్ మీనింగ్? ఏదైనా ప్రింట్ చేయడం కోసం ప్రింట్ ఎఫ్ అనేటువంటి ఫంక్షన్ని కాల్ చేస్తాను. ప్రింట్ ఎఫ్ అని అది రీడ్ చేయాలంటే స్కాన్ ఎఫ్. ఓకే, అదే సి ప్లస్ ప్లస్ అయితే సి అవుట్. ఓకే, హలో కేకే డెవాప్స్ అని ఇస్తాం. హలో కేకే డెవాప్స్ అని ఇస్తాం. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అయితే ప్రింట్ అని ఇస్తాం. పైథాన్లో ఎలా రాస్తారు? ఏదైనా మెసేజ్ డిస్ప్లే చేయాలంటే 1 second guys, marker is not working. 1 second please. ఓకే, పైథాన్లో ఎలా రాస్తారు? పైథాన్లో అయితే ప్రింట్ డబుల్ కొటేషన్లో సమ్ మెసేజ్ ఇలా రాస్తాం. అదే జావాలో అయితే ఎలా రాస్తాం? ఏదైనా జావాలో మనం ఏదైనా కన్సోల్లో డిస్ప్లే చేయాలంటే ఏమని రాస్తాం? ఎస్ క్యాప్స్ సిస్టమ్ అనేటువంటి క్లాసు, సిస్టమ్ డాట్ అవుట్ అనేటువంటి ఆబ్జెక్టు, ప్రింట్ ఎల్ అనేటువంటి మెథడు, హలో కేకే డెవాప్స్ ఇలా రాస్తాం. జావాలో అయితే ఇలా రాస్తాం. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి మధ్యలో మనకి డిఫరెంట్ సింటాక్సెస్ ఉంటాయి. అలానే ఒక లైనక్స్ సర్వర్, ఒక షెల్ స్క్రిప్ట్లో అయితే మనం ఏం వాడాలంటే, ఈ పాయింట్ చెప్పడానికి నేను ఇవన్నీ చెప్పాను. ఎకో చూడండి, ఎకో ఏదైనా మెసేజ్ డిస్ప్లే చేయాలంటే డబుల్ కొటేషన్లో. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు షెల్ స్క్రిప్ట్ నా క్లాసులో నెక్స్ట్ వీక్లో నేను చెప్తాను ఏ డేలో మీరు స్టార్ట్ చేయాలనేది. షెల్ స్క్రిప్టింగ్ కానీ మీరు స్టార్ట్ చేశారంటే అక్కడ ఎకో గురించి క్లియర్గా చెప్పుకుంటాను. ఎకో ఓకే, హలో ఫర్ ఎగ్జాంపుల్ హలో కేకే డెవాప్స్ అని ఇస్తే అది నీ కన్సోల్లో డిస్ప్లే అవుతుంది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. మీరు ఏదన్నా కన్సోల్లో అవుట్పుట్ డిస్ప్లే చేయాలనంటే వీ నీడ్ టు యూస్ ద కమాండ్ కాల్డ్ ఎకో. చూడండి, ఎకో ఓకే, హలో కేకే డెవాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ ఐ గివెన్. చూడండి, ఈజ్ ఇట్ షోయింగ్ ఆర్ నాట్? హలో కేకే డెవాప్స్, హలో కేకే డెవాప్స్, హలో కేకే డెవాప్స్. అండర్స్టూడ్ ఎవరీవన్? ఓకే, అది మీరు సి లాంగ్వేజ్, జావా, పైథాన్ అటువంటి అయితే డిఫరెంట్ సింటాక్స్ వాడాలి. అది మనం షెల్లో అయితే ఈకో అనేటువంటి కమాండ్ యూస్ చేయాలి. ఓకే ఫైన్. ఓకే గైస్, డ్యూ టు వీకెండ్ యాక్చువల్గా వీకెండ్ కొంచెం వర్క్ తక్కువ ఉంటుంది అందరికీ. బట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ స్టిల్. ఎస్టర్డే నైట్ ఆల్సో ఐఎమ్ వర్కింగ్ బికాస్ ఐ నీడ్ టు సబ్మిట్ మెనీ థింగ్స్ గైస్. ఓకే, ఐ టేకన్ పర్మిషన్ టు గో ఫర్ యాక్చువల్ బ్రేక్ఫాస్ట్. మనకి జిఎస్టీ జిఎస్టీ మీన్స్ జపాన్ వాళ్ళ టైమింగ్స్ మనకన్నా 3.5 hours ఫాస్ట్ కంట్రోల్. మార్నింగ్ 6 o'clock అంటే మనకి 6 AM అంటే వాళ్ళకి 9:30 ఉంటుంది. అంటే వాళ్ళు యాక్టివ్ అవర్స్ అవి. ఓకే, అటువంటప్పుడు ఎప్పుడన్నా ఒక్కోసారి ఏమవుతుందంటే ఎంటైర్ వీక్ నా వర్క్ పెండింగ్ ఉన్నప్పుడు వీకెండ్లో నేను దాన్ని ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ పీపీటీలు నాకు రియల్గా చెప్పాలంటే, మీరు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే మీకు తెలుస్తుంది గైస్. ఒక ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని ట్రబుల్ షూట్ చేసి ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఆ పీపీటీలు రెడీ చేసి ఆ రూట్ కాసులు అంతా రాసి ప్రజెంట్ చేయడం చాలా కష్టం నాకు. ఎందుకంటే ఇష్యూ ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లో మనం ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేసామనుకోండి, దాన్ని ప్రజెంట్ చేయాలంటే ఎంటైర్ 1 day మొత్తం పోద్ది నాకు. ఎంటైర్ 1 day. ఎస్ సార్, మీకు కూడా అలా జరుగుతుందా లేదు మీ ప్రాజెక్ట్లో? మీరు ఇష్యూని ఫిక్స్ చేసుకొని మీకు ఇచ్చిన టాస్క్ చేయడం ఈజీ, కానీ దాన్ని ప్రజెంట్ చేయాలంటే ఎస్ పోస్ట్ మార్టం అంటే ఇష్యూ వచ్చిన తర్వాత దాన్ని మనం అంతా ప్రజెంట్ చేసి ఆడికి అర్థం కాదు. వాళ్ళ లోకల్ అంటే మనం ఇంగ్లీష్లోనే స్మూత్గా చెప్పగలగాలి. ఎందుకు వచ్చింది,
రాకుండా ఉండాలంటే ముందు నువ్వు ఎందుకు ఐడెంటిఫై చేయలేదు? ముందు ఐడెంటిఫై చేయొచ్చు కదా, దానికి మానిటరింగ్ డాష్బోర్డ్ క్రియేట్ చేయొచ్చు కదా అంటాడు. అవన్నీ తెలుసుంటే, ముందే ఇష్యూ వస్తుందని తెలుసుంటే నేను ఫిక్స్ చేసుకుంటాను కదా. ముందే ఇష్యూ వస్తుందని తెలుసుంటే నేను ఫిక్స్ చేసుకుంటా కదా. ఎస్ ఆర్ నో? అలా ఉంటుంది కొన్నిసార్లు. ఓకే, అందుకనేసి ఈ డెమో సెషన్స్ మనకి కంప్లీట్ అయిపోయినాయి గైస్. ఆల్ డెమో సెషన్స్ ఆర్ కంప్లీటెడ్. మీరు కానీ రిజిస్టర్ అవ్వకపోతే ప్లీజ్ ట్రై టు రిజిస్టర్ గైస్. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి మొత్తం మనకి అడ్వాన్స్డ్ కమాండ్స్ జరుగుతాయి. దాని తర్వాత డెవాప్స్ టూల్ స్టార్ట్ అవుతాయి. దట్టు 3 టైర్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిపోద్ది నెక్స్ట్ వీక్లో. ఓకే, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేసు. ఓకే, వీఆర్ స్టార్టింగ్ 3 టైర్ ప్రాజెక్ట్ ఆల్సో. అండ్ ఆ ప్రాజెక్ట్లో మీరు ఓన్గా కస్టమ్ డొమైన్ ఒకటి మనం పర్చేస్ చేసుకొని మన పేరుతో ప్రాజెక్టు, అంటే మీ నేమ్తోనే మీ ఫ్రెండ్స్ అందరికీ ఇదో నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, ఓకే ఈ ప్రాజెక్టు, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ వెబ్ పేజ్ డిజైన్ చేశారనుకోండి. ఓకే, మీ ఊరికి సంబంధించి కొన్ని ఇమేజెస్ తీసుకొని అంతా ఏఐ వాడతాను అక్కడ. అంతా ఏఐ యూస్ చేసి చేస్తాను, మీ ముందే చేస్తాను. అక్కడ చేసేటువంటి ఏదైతే చేస్తానో సిమిలర్గా మీరు ట్రై చేయాలా, చేసి మీ డొమైన్తో పర్చేస్ చేసుకొని నెక్స్ట్ వీక్ అంతా చూస్తాం. దాని తర్వాత వీక్ నుంచి మనం యాక్చువల్ డెవాప్స్ టూల్స్లోకి ఎంటర్ అవుతాం గైస్. యాక్చువల్ డెవాప్స్ టూల్స్లోకి గిట్ అండ్ గిట్ హబ్, ఓకే మ్యావ్ అండ్ బిల్డ్ టూలు, సోనార్ కీపు, నెక్సెస్, టామ్ క్యాట్. మాన్యువల్గా బిల్డ్ అండ్ రిలీజ్లో నేను పనిచేశాను కాబట్టి మాన్యువల్గా డెవాప్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. దాని తర్వాత CI/CD ఆటోమేషన్ జెన్కిన్స్లోకి ఎంటర్ అయ్యి ఆటోమేట్ చేస్తే ఎలా ఉంటుందో కూడా విల్ ట్రై టు డిస్కస్. ఓకే, హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టూడ్ గైస్. ఏదన్నా మీకు టెక్నికల్ డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ డెమో సెషన్స్ అయిపోయినాయి, ఈ రోజుతో కంప్లీటెడ్. ఓకే, మండే నుంచి ఎవరైతే క్లాస్ జాయిన్ అవుతున్నారో నేను ఏదైతే క్లాసెస్ చెప్పుంటానో లాస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళండి, మన ఛానల్లోకి వెళ్ళారంటే, మన యూట్యూబ్ ఛానల్లో కేకే ఫండా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళారంటే ఏవైతే వీడియోస్ చెప్పుంటానో, ఈరోజు వీడియో కూడా అప్లోడ్ చేస్తారు అడ్మిన్. ఏవైతే నేను వీడియోస్ చెప్పుంటానో ఓకే ఆ వీడియోస్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎవరైతే ఈరోజు జాయిన్ అయ్యి ఉంటారో ప్లీజ్ గో త్రూ దిస్ ప్లేలిస్ట్. ఇక్కడ ప్లేలిస్ట్ అని కొట్టారంటే హియర్ యూ విల్ సీ. ఓకే, హియర్ యూ విల్ సీ 4 వీడియోస్ ఉంటాయి, చూడండి. అవన్నీ మనం లాస్ట్ 4 డేస్ నుంచి డిస్కస్ చేసింది. ఎందుకంటే మండే సెషన్కి వచ్చే టైంకి మండే సెషన్ అంతా లింక్ చేంజ్ అయిపోద్ది, ఈ లింక్ ఉండదు. ఇంకా పెయిడ్ గ్రూప్లో సపరేట్ ఉంటుంది, నేను ఆ టీంతో సపరేట్ కనెక్ట్ అవుతాను. మీకు జాబ్ పోర్టల్ యాక్సెస్ కానీ, బ్లాగ్ సైట్ యాక్సెస్ కానీ, అవన్నీ మీకు ఎలా యాక్సెస్ చేసుకోవాలో, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నేను కనెక్ట్ అయ్యి మీరు వీడియోస్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవాలి నెక్స్ట్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మీరు కానీ రిజిస్టర్ అవ్వకపోతే ప్లీజ్ ట్రై టు పింగ్ మీ ఈ నెంబర్కి. ఐఎమ్ గివింగ్ గైస్ వన్ మోర్ టైమ్, ఐఎమ్ గివింగ్ 9676831734. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ పింగ్ చేయండి పేమెంట్ డీటెయిల్స్ కావాలి అని అంటే. ఇదే నా పర్సనల్ నెంబరు 9676831734. ఓకే ఫైన్ గైస్. ఏదన్నా మీకు టెక్నికల్ డౌట్స్ ఉంటే జస్ట్ రేస్ యువర్ హ్యాండ్. ఆల్ డెమోస్, ఆల్ ఫ్రీ సెషన్స్ ఆర్ కంప్లీటెడ్. నెక్స్ట్ వీక్ నుంచి వీఆర్ గోయింగ్ ఫర్ ద పెయిడ్, ఓన్లీ పెయిడ్ సెషన్స్ మాత్రమే. అంటే పెయిడ్ ఎవరైతే పేమెంట్ చేసుకొని రిజిస్టర్ అయి ఉంటారో, ఎందుకంటే ఫస్ట్ డేనే పేమెంట్ చేయమని చెప్పొచ్చు గైస్. 1 వీక్ అటెండ్ అయిన తర్వాత మీకు నా వాయిస్ అంతా మీకు బాగా రీచ్ అవ్వాలా, మీకు అర్థం అవ్వాలా, అందుకనేసి నేను ఒక 1 వీక్ టైం ఇచ్చాను అందరికీ. నా గురించి ఆల్రెడీ తెలిసినటువంటి క్యాండిడేట్స్ జాయిన్ అయిపోయి ఉంటారు. బై డిఫాల్ట్గా బ్యాచ్ స్టార్ట్ కాకముందే రెఫరల్స్ ఉంటాయి అనమాట. పాత బ్యాచ్ స్టూడెంట్స్ చెప్తారు, ఓకే గో టు సో అండ్ సో కేకే ఫండా ప్రశాంత్ దగ్గరికి వెళ్ళమని అంటే వాళ్ళు బ్లైండ్గా మన దగ్గరికి వచ్చి జాయిన్ అయిపోతారు. మీరేం చెప్తున్నారు, ఏ సిలబస్ చెప్తారు, ఎంత డెప్త్ చెప్తారు, అటువంటి అడగరు. కొత్తగా ఎవరైనా మీరు జాయిన్ అయ్యి నా గురించి తెలియనటువంటి క్యాండిడేట్స్కి కొంచెం ఐడియా వచ్చుంటుంది, 1 వీక్ నుంచి మీరు చూస్తుంటారు కాబట్టి. ఓకే, కొత్త సిలబస్ యాడ్ చేయడం 2 నిమిషాల పని, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం అనమాట. అందుకని ఫస్ట్ నేను పాత బ్యాచ్ల్లో ఇంప్లిమెంట్ చేస్తాను. ఈవెన్ క్యూబర్నెటిస్లో కూడా మేము ఏ యాప్స్ ఏ గురించి మేము ఇంటిగ్రేట్ చేసాం. క్యూబర్నెటిస్లో మేము ఎగ్జిస్టింగ్ బ్యాచ్ మీద నేను ట్రైల్ వేస్తున్నాను, దాన్ని మీ బ్యాచ్కి నెక్స్ట్ బ్యాచ్కి మీ బ్యాచ్కి తీసుకొస్తాం అనమాట. ప్రజెంట్ నైట్ బ్యాచ్లో ట్రైల్ చేస్తున్నాం. ఓకే ఎస్ రామనారాయణ గైస్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ రేస్ చేయండి, టెక్నికల్ డౌట్స్ అడగండి నన్ను. ఓకే ఎస్ హాయ్ సార్, ఇప్పటిదాకా మనం ఫైల్ పర్మిషన్స్, ఫైల్ ఓనర్షిప్ చూసాం కదా సార్. సార్ మనం ఒకటేసారి సిహెచ్ మోడ్, సిహెచ్ ఓన్ ఒకటేసారి అప్లై చేయవచ్చా? ఒకటే ఫైల్ చేంజ్ చేయొచ్చు. ఓకే, ఇట్ ఈస్ గుడ్ క్వశ్చన్. చూడండి గైస్, వాట్ ఈజ్ ఆస్కింగ్ LSI-LRTH.
ఇక్కడ యూజర్ ఉన్నాడు, గ్రూప్ ఉంది కదా. ఒకేసారి యూజర్ని గ్రూప్ని చేంజ్ చేయాలంటే 2 కమాండ్స్ లాజికల్ అండ్ ఆపరేషన్ ద్వారా చేంజ్ చేయొచ్చు. సూడో CHOWN అనేటువంటి కమాండ్ ఉంటుంది, చేంజ్ ఓనర్షిప్. వాట్ ఈస్ ద కమాండ్ నేమ్? కమాండ్ నేమ్ ఇస్ వాట్? చేంజ్ ఓనర్షిప్పే. కానీ యూజర్ని చేంజ్ చేయొచ్చు, గ్రూప్ని చేంజ్ చేయొచ్చు ఈ కమాండ్ ద్వారా. అర్థమైందా మీకు? కమాండ్ నేమ్ ఏంటి? CHOWN, సూడో చేంజ్ ఓనర్షిప్. ప్రతి బ్యాచ్లో చెప్తుంటా, నేను ఇక్కడ మిస్ చేసినట్టున్నాను. ఓకే, చేంజ్ ఓనర్షిప్. ఓనర్గా ఫర్ ఎగ్జాంపుల్ రూట్గా చేంజ్ చేయాలనుకుంటున్నాను, గ్రూప్ కూడా వీల్గా చేంజ్ చేయాలనుకుంటున్నాను, గ్రూప్ని కూడా వీల్గా చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఏ ఫైల్కి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ డైరెక్టరీకి? 2 అనేటువంటి డైరెక్టరీకి చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇలా చేంజ్ చేయొచ్చు. చూడండి, యూజరు చేంజ్ అవుతాడు, గ్రూపు చేంజ్ అవుతాడు. ఏ కమాండ్? CHOWN, కానీ ఇలా ఇవ్వాలా, యూజరు కోలన్ గ్రూప్ అని ఎంటర్ కొట్టారంటే LSEPNLRTH ఆర్ ఏబుల్ టు సీ. ఇక్కడ చేంజ్ అయిందా లేదా? అర్థమైందా? అంటే ఈ డౌట్ కదా సార్, అంటే ఇప్పుడు మనం ఒకటేసారి అదే ఫైల్ కి సిహెచ్ మోడ్ సిహెచ్ ఓనర్షిప్ ఒకటేసారి అప్లై చేయవచ్చా? అండర్స్టూడ్. లెట్ మీ గో టు CHMOD. చూడండి, సూడో CHMOD. ఓకే, సిహెచ్ ఓనర్షిప్, చేంజ్ ఓనర్. ఓనర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ EC2 iPhone యూజర్. ఏ ఫైల్కి? సిహెచ్ మోడ్ కూడా సార్, పర్మిషన్ రీడ్ రైట్ పర్మిషన్ ఒకటేసారి. ఓకే, CHMOD ఫుల్ యాక్సెస్ ఇచ్చేద్దాం. ఓకేనా? ఫైల్ నేమ్ వచ్చేసి error.log. అంతేనా? ఒకటేసారి ఇవన్నీ ఒకటే కమాండ్ లో ఇవ్వగలమా అని. అందుకని మీకు షెల్ స్క్రిప్ట్ తెలియదు కదా. ఓకే, error.log. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేం చేయాలా? సూడో చేంజ్ గ్రూపా, గ్రూప్ కూడా CHGRP. ఆ గ్రూప్ కూడా లెట్ మీ చేంజ్ ఇట్ టు ఫర్ ఎగ్జాంపుల్ EC2 iPhone యూజర్కే చేంజ్ చేద్దాం. EC2 iPhone యూజర్గా చేంజ్ చేయాలా. ఏ ఫైల్కి? error.log ఫైల్కి కదా. అన్ని కమాండ్స్ ఇలా కాపీ చేసుకో. కాపీ దిస్, గో టు టెర్మినల్, రైట్ క్లిక్, పేస్ట్ ఇట్. అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి 1 by 1, టాప్ టు బాటమ్. కావాలంటే చూడండి, LSEPNLRTH అని కొడితే మీరు ఏదైతే error.log ఉందో యూజర్ చేంజ్ చేయడు, గ్రూపు చేంజ్ చేయడు, పర్మిషన్స్ చేంజ్ చేయదు. అర్థమైందా? ఓకే సార్, థ్యాంక్ యూ గైస్. మీకు ఏదైనా టెక్నికల్ డౌట్స్ ఉంటే ఓకే, లాస్ట్ ఛాన్స్, జస్ట్ రేస్ యువర్ హ్యాండ్. ఐఎమ్ హియర్ ఓన్లీ. జస్ట్ రేస్ యువర్ హ్యాండ్. ఆడ రేస్ హ్యాండ్ అని ఉంటుంది. రేస్ హ్యాండ్. ఎస్, కిరణ్ బుల్లేని. గైస్, మీరు పేమెంట్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు డూ ద యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎస్ కిరణ్. హలో సార్, ఇది మనము ఓనర్ CHON యూజ్ చేసి EC2 యూజర్ ని మనము రూట్ లోకి తీసుకుంటాము, రూట్ యూజర్ గా చేంజ్ చేస్తాము. ఇక్కడ వచ్చి ఏమంటే రూట్ యూజర్ కి బై డిఫాల్ట్ అన్ని పర్మిషన్స్ ఉంటాయి కదా, బట్ ఎక్స్క్లూజివ్ గా రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ మళ్ళీ మనకు స్పెసిఫిక్ గా చెప్పాలా. బట్ రూట్ యూజర్ ఈజ్ లైక్ టాప్ ఆఫ్ ది ఆల్ యూజర్స్ అంటాం కదా. సో మనకి రూట్ యూజర్స్ కూడా ఎగ్జిక్యూటివ్, రీడ్, రైట్ అనేది స్పెసిఫిక్ గా మళ్ళీ మెన్షన్ చేసుకోవాలి. స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి మీరు. ఓకే, మీరు లేదు కంప్లీట్ గా స్విచ్ అయ్యి చేస్తారంటే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఓకే, ఓకేనా. స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలా. గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఎస్ ప్రశాంత్. హలో సార్, నిన్న జరిగిన టాపిక్లో ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి. అది గ్రెప్ కమాండ్ వాడి మనము IA2 కానీ IB2 కానీ వాడినప్పుడు నేను ఒక ఎర్రర్ లాగ్ ఫైల్ క్రియేట్ చేశాను సార్. అందులో 500 లైన్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి. అది జస్ట్ 2 లైన్స్ ఇవ్వకుండా చాలా ఎక్కువ కంటెంట్ చూపిస్తుంది సార్. ఎందుకు చూపిస్తా అంటే అన్ని లొకేషన్స్ లో ఉన్నట్టు మీరు సెర్చ్ చేసేది. అన్ని కానీ మనం A2 కానీ B2 కానీ వాడితే ఎర్రర్ ఉన్న పైన 2 లైన్స్ లేకపోతే కింద 2 లైన్సే కావాలని ఎక్కడ మ్యాచ్ అవుద్దో అక్కడే చూపిస్తుంది. అప్పుడు నీకు మల్టిపుల్ లొకేషన్ లో నువ్వు సెర్చ్ చేసేది ఉంది అనుకో, అప్పుడు ఎక్కువ చూపిస్తుంది డేటా. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. టుమారో డే గైస్ 1 సెకండ్. టుమారో, డే ఆఫ్టర్ టుమారో నో సెషన్, ఎందుకంటే మనకి సాటర్డే సండేస్ ఆల్మోస్ట్ ఉండదు. నేను మండే టు ఫ్రైడే ముందే చెప్తున్నాను, డెమో సెషన్లోనే నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. మండే టు ఫ్రైడే ఎక్కడన్నా నేను స్టక్ అయిపోతే, 1 డే ఎప్పుడన్నా నేను ఆఫీస్ వర్క్లో ఎక్కడన్నా నేను స్టక్ అయితే, సాటర్డే సండే అప్పుడు నేను ఖచ్చితంగా సెషన్స్ తీసుకుంటాను. ఓకే, మీకు అప్కమింగ్ డేస్లో సాటర్డే ఎందుకు వేశారు ప్రశాంత్, మీరు మండే టు ఫ్రైడే అని చెప్పారు కదని
అనుకోవద్దు. నేను ఎక్కడైనా మండే టు ఫ్రైడే కానీ ఎక్కడైనా ఆఫీస్ వర్క్లో నేను స్టక్ అయినా, మనకి ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా అటువంటిప్పుడు వీకెండ్ సెషన్ తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. సాటర్డే సండే కూడా సెషన్ వేస్తాను అప్పుడు. ముందే చెప్తున్నాను డెమోలోనే. ఎస్ దుర్గాప్రసాద్. సార్ ఇప్పుడు డైరెక్టరీస్ ఇవన్నీ యూజర్ రీడ్ గ్రూప్ ఇవన్నీ తీసేసాను సార్. అప్పుడు డైరెక్టరీ కూడా ఆటోమేటిక్ గా రిమూవ్ అవుతుందా సార్? రిమూవ్ అవ్వదు. అంటే సార్ కొన్ని డైరెక్టరీస్ అన్ని రిమూవ్ అయినాయి కదా సార్. యాడ్ రిమూవ్ అయినాయి సార్ ఇప్పుడు order.management లో billing.sh లో డైరెక్టరీ రిమూవ్ అయింది కదా సార్. billing.sh అనేది వేర్ ఇస్ దట్? DevOps కింద సార్. దిస్ ఈస్ ద ఫైల్ రైట్? ఈజ్ ఇట్ ఫైల్ ఆర్ డైరెక్ట్? మీరే చెప్పండి. ఇక్కడ స్టార్టింగ్ క్యారెక్టర్ ఐఫోన్ ఉంటే ఏంటి మీనింగ్? ఈజ్ ఇట్ ఫైల్ ఆర్ డైరెక్టరీ? ప్రీవియస్ క్లాస్లో అటెండ్ అయ్యారు మీరు? లేదు సార్, ఫస్ట్ డే. ఓకే ఓకే, పాత వీడియోలు చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు ఇది ఫైల్ ఆర్ డైరెక్టరీ అని. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎస్ సెల్వరాజన్. హాయ్ ప్రశాంత్. అంటే ఒక ఫైల్కి పర్మిషన్స్ రిమూవ్ చేస్తాము, అంటే ఫుల్ రీడు రైటు అన్ని డిలీట్ చేస్తాం, అంటే రిమూవ్ చేస్తాము. సో మళ్ళీ ఇప్పుడు క్యాట్ చేస్తే నో యాక్సెస్ అని వస్తుంది, కరెక్టేనా? అవును, పర్మిషన్ డినైడ్. సో ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ చేంజ్ అయ్యాక యాక్సెస్ ఎలా వస్తుంది? అంటే రీడే అంటే క్యాటే చేయగలము, పర్మిషన్ సెట్ మళ్ళీ ఇవ్వగలము, అదే యాక్సెస్ అలో చేస్తుంది. ఓకే, ఆ యూజర్కి పర్మిషన్ chmod కమాండ్ యాక్సెస్ ఉంది కదా, అంటే పర్మిషన్స్ మొత్తం డిలీట్ చేశాం కదా, రీడ్ రైట్ అన్నిటికీ. మీరు ఆ ఫైల్ ని ఓపెన్ చేయలేరు, రీడ్ చేయలేరు, పర్మిషన్ చేంజ్ చేసుకోవచ్చు. పర్మిషన్స్ ఉంటాయా? ఓకే ఓకే. chmod కమాండ్ రన్ అవుతుంది కదా. కరెక్ట్. అదే అలా ఎందుకు రన్ అవుతుంది? పాసిబుల్ ఎందుకు అవుతుంది? లేదు, అలా సర్వర్ లో అది ఆ యూజర్ కి యాక్సెస్. ఓకే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు నేను ఏదైతే లైనక్స్ కమాండ్స్ చెప్పానో డెమోలు అంతా ఇవన్నీ బేసిక్ కమాండ్స్. ఓకే, అడ్వాన్స్డ్ కమాండ్స్ అన్ని ఫైల్ రిలేటెడ్ కానీ, యూజర్ మేనేజ్మెంట్ కానీ, ప్రాసెస్ రిలేటెడ్ కానీ చాలా కమాండ్స్ ఉంటాయి. మనం రియల్ టైంలో క్రాన్ జాబ్స్ కానీ, క్రాన్ జాబ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలు అదే అడుగుతాడు ఎక్కువ. క్రాన్ ఫార్మాట్ చెప్పు, మీరు ఏదైనా షెల్ స్క్రిప్ట్స్ని క్రాన్ ఎనేబుల్ చేశారా, ఇటువంటి అడుగుతుంటాడు. విల్ ట్రై టు డిస్కస్ ఫ్రమ్ మండే. ఎవరైతే మీరు పేమెంట్ చేయాలనుకుంటారో ఈ నెంబర్కి నాకు పింక్ చేయండి. నేను మళ్ళీ గ్రూప్లో కూడా D9 గ్రూప్లో ఎవరైతే గ్రూప్లో ఉంటారో, లేదు గ్రూప్లో లేరనుకుంటే ఈ నెంబర్కే పింక్ చేయండి. మీరు పేమెంట్ ఒకవేళ నేను మీటింగ్లో ఉన్న కొంచెంసేపట్లో డిలే, ఒక 30 minutes అలా డిలే ఉంటుంది, మెసేజ్ రిప్లై మీకు వచ్చేస్తుంది. రేపు ఎల్లుండి మీరు కంప్లీట్గా ప్రాక్టీస్ చేసుకోండి. సాటర్డే సండే కంప్లీట్ టైం మీరు స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేయండి. మండే మార్నింగ్ 6:45కి మనం సెషన్ కండక్ట్ చేస్తాం. దట్టు లైవ్ సెషన్సే ఉంటాయి. నేను పెయిడ్ గ్రూప్లో లింక్ వస్తుంది మీకు. ఆల్రెడీ మీరు పేమెంట్ కానీ చేసి ఉంటే సపరేట్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. అప్పుడు మండే క్లాస్లో మన గిటబ్ లింక్ కానీ, బ్లాగ్ సైట్ కానీ, జాబ్ పోర్టల్ కానీ, వీడియోస్ని కానీ ఎక్కడ యాక్సెస్ చేయాలో నేను క్లియర్గా చెప్తాను. డైలీ నోట్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఓకే, స్టిల్ పీపుల్ ఆర్ రేసింగ్ హ్యాండ్. 1 second. ఎస్ లోకేష్, బాలాజీ. Hello. ఎస్ బాలాజీ. Sir, this is Lokesh. ఎస్ లోకేష్. Sir, actually, this is regarding previous classes ఒక డౌట్. సార్ మనం యాక్చువల్లీ 2 టెక్స్ట్ ఫైల్స్ క్రియేట్ చేసినప్పుడు మనం ఒక టెక్స్ట్ ఫైల్, ఒక డైరెక్టరీలో ఉన్న టెక్స్ట్ ఫైల్ మళ్ళీ కాపీ చేసాం కదా వేరే డైరెక్టరీకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆ టెక్స్ట్ ఫైల్ లోపల సమ్ కంటెంట్స్ ఉన్నాయి, అంటే లైక్ విండోస్ లో మనకు ఆల్రెడీ ఫోల్డర్ లోపల కొన్ని ఫైల్స్ ఉన్నాయి, దాటిని మనము వేరే ఫోల్డర్ లో ఉన్న వాటికి ఫైల్స్ కాపీ చేయాలంటే అది కమాండ్ ఎలా చేయాలి సార్? చూడండి, ఇక్కడ చూడు, అడిగి నాకు అర్థమైంది. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, ఇక్కడ LSAF అని ఎలా ఇచ్చానంటే చాలా డైరెక్టరీస్ ఉన్నాయి. ఎస్, కెన్ యూ ప్లీజ్ మ్యూట్? 1 second, సమ్మన్ స్పీకింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ చాలా డైరెక్టరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ అనేటువంటి డైరెక్టరీలో ఏమన్నాయో చూడాలంటే ఏ కమాండ్ రన్ చేయాలా? డెవాప్స్ డైరెక్టరీలో ఏమన్నాయో ఇక్కడ నుంచి చూడాలా, ఆడికెళ్ళైనా చూడొచ్చు. LSAF అని ఎలా టీయచ్చు. డెవాప్స్ అనేటువంటి డైరెక్టరీలో ఏమున్నాయి? names.txt ఉంది. ఈ ఫైల్ని వేరే డైరెక్టరీ తీసుకోవాలంటున్నారు, అదే కదా మీరు చెప్పేది? నో సార్, ఇప్పుడు ఈ names.txt లోపల దేర్ ఇస్ సమ్ కంటెంట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్
మ్యాంగో లైక్ 2 3 4 కంటెంట్స్ ఉన్నాయి దీని లోపల. ఓకే దీని లోపల ఉన్న కంటెంట్స్ ని మనం వేరే .txt లోకి కాపీ చేయాలి అంటే దెన్ హౌ వీ కెన్ డూ అన్నట్లు డౌట్. అంటే మల్టిపుల్ ఫైల్స్ ఉన్నప్పుడా? అవును సార్, మల్టిపుల్ ఫైల్స్ ఆ, దీని లోపల ఎక్స్ట్రా లైక్ హౌ ఇన్ విండోస్ మనం ఫోల్డర్ లోపల ఫోల్డర్ లైక్ ఎక్స్ట్రా ఫైల్స్ ఉంటాయి. ఒక మనం నిమిషం. ఇక్కడ ఈ డైరెక్ట్ లో రెండు ఫైల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విఐ స్పేస్ వాట్ ఈస్ యువర్ నేమ్? లోకేష్. lokesh.txt ఐఎమ్ క్రియేటింగ్ ఫైల్ విత్ హెల్ప్ ఆఫ్ విఐ. గో టు Okay. విఐ కూడా అడ్వాన్స్డ్ కమాండ్స్ మళ్ళీ చెప్తాం గైస్. ఇక్కడ కేకేకే అని సమ్ డేటా ఇన్సర్ట్ చేశాను. రైట్ అండ్ క్విక్. ఇప్పుడు Okay. క్యాట్ నేమ్స్.txt ఒక డేటా ఉంది, lokesh.txt సమ్ డేటా ఉంది. ఓకే, ఈ రెండు డేటాని ఐఎమ్ మెర్జింగ్, ఐఎమ్ మూవింగ్ టు సమ్ అదర్ ఫైల్. ఓకే, final.txtకి మూవ్ చేస్తున్నాను. దట్స్ ఇట్. రెండు డేటా వచ్చేసి final.txtలో ఉంటుంది. చూడండి, నేమ్స్.txtలో ఇవన్నీ ఉన్నాయి, లావణ్య సంథింగ్. దిస్ ఇస్ ఆల్సో మూవ్. ఇదేనా మీరు అడిగింది? ఎస్ 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 ఎస్. ఈ రెండు ఫైల్స్ ని క్యాట్ చేయండి. ఓకే. వచ్చినటువంటి that will- అవుట్పుట్ అంతా ఈ ఫైల్లే కాపీ చేసుకోండి. అంటే ఇప్పుడు మనకు ఒకవేళ దీంట్లో lokesh.txt లో ఇఫ్ వీ హ్యావ్ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ డేటా 1 to 100, నేను పర్టికులర్ గా ఒక 5 to 10 లైన్స్ ఆఫ్ డేటాని కాపీ చేయాలి నా name.txt కంటే, దెన్ హౌ వీ నీడ్ టు డూ ఇట్ సార్? నేమ్.txt వద్దా? నేను name.txt యాక్చువల్లీ లోకేష్ దాంట్లో ఓన్లీ మనం కేకే అనేది మనం మూవ్ చేశారు మీరు name.txt ఐ మీన్ ఫైనల్ ఫోల్డర్ లోకి. ఫర్ Okay. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి lokesh.txt లో ఒక 1 to 50 లైన్స్ ఉన్నాయి, 50 లైన్స్ ఆఫ్ సంథింగ్ ఇన్ఫో ఉంది. ఓకే, దాంట్లో నాకు ఓన్లీ 5 to 10 లైన్స్ ఆఫ్ ఇన్ఫో మాత్రమే ఇట్ షుడ్ కాపీ ఇన్ టు ద అంటే ఫైనల్.txt. నేమ్స్.txt ఫుల్ గా కాపీ అవ్వాలి, ఇక్కడ పార్ట్ కాపీ అవ్వాలి. అవును, ఈ దీంట్లో పర్టికులర్ గా కొన్ని లైన్స్ మాత్రమే కాపీ అవ్వాలి. అర్థమైంది. లెట్ మీ టేక్ సమ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ Kubernetes deployment.yaml. Let me take this data, deployments. For example, let me take this YAML. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్ మీ నల్లిఫై లోకేష్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసాను. గ్రేటర్ దాన్ సింబల్ ఇస్తే డిలీట్, మీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుంటా కదా. లెట్ మీ ఇన్సర్ట్ దిస్ డేటా. ఓకే, ఎస్కేప్, రైట్ అండ్ క్విట్. అండ్ ఈ final.txtలో ఉన్న డేటాను కూడా డిలీట్ చేసేస్తాను. గ్రేటర్ దాన్ సింబల్ final.txt, సారీ, గ్రేటర్ దాన్ సింబల్ final.txtలో ఉన్న డేటా కూడా తీసేసాను. final.txt ఏముండదు, final.txtలో ఏం డేటా లేదు. ఇప్పుడు నేను కొత్త ఫైల్ ఏం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఏం చెప్తున్నారు, నేమ్స్.txtలో ఉన్న డేటా ఫుల్గా ఇక్కడికి రావాలి. ఓకే, దానికోసం ఏం చేయాలంటే వీ నీడ్ టు రన్ ద కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, క్యాట్ నేమ్స్.txtలో ఉన్న డేటా ఎక్కడికి రావాలి, అప్ అండ్ ఆపరేషన్ చేస్తున్నా. ఎక్కడికి రావాలి, final.txtకి. వన్స్ ఇట్ ఈస్ డన్, యాక్చువల్గా ఇక్కడ అండ్ ఆపరేషన్ ఇవ్వచ్చు. ఓకే, లెట్ మీ డౌన్ క్యాట్. ఓకే, మీకు ఇంకా ఓకే, ఇక్కడ ఎన్ని లైన్స్ కావాలండి దీంట్లో? క్యాట్ -n ఇంకొక ఫైల్ నేమ్ ఏంటి, lokesh.txt. ఈ ఫైల్లో ఎన్ని లైన్స్ కావాలి? 5 లైన్స్. ఫస్ట్ 5? ఫస్ట్ 5. ఫస్ట్ 5 అంటే మీరే చెప్పండి కమాండ్, నాకు హెల్ప్ చేయండి. వాట్ ఇస్ ద కమాండ్? cat నో -n 5. క్యాట్తో జరుగుతుందా? హెడ్ టైలా? సారీ, హెడ్ వెరీ గుడ్. హెడ్ -n 5. ఏ ఫైల్లో? lokesh.txt. లోకేష్ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాడా? lokesh.txtలో ఉన్నది అప్ అండ్ ఆపరేషన్ ఫైనల్ జరగాలి కదా. ఓకే. ఓకే, లెట్ మీ ట్రై టు కాపీ బోత్. ఇట్ గో హియర్, పేస్ట్ ఇట్, క్యాట్ final.txt. అండర్స్టూడ్? ఓకే, ఇప్పుడు మనము ఇన్ బిట్వీన్ చేసుకోవాలంటే మీరు చెప్పినట్లు హెడ్ టైల్ కాన్సెప్ట్ చెప్పారు కదా. సో ఇప్పుడు నేను 15 to 20 కాల్ చేసుకోవాలంటే డైరెక్ట్ గా హెడ్ 25 కాల్ చేసుకొని మీరు లైక్ హెడ్ టు టైల్ దానికి వచ్చిన ఇన్పుట్ ని అవుట్పుట్ గా ఇచ్చుకొని మళ్ళీ అట్లా చేసుకొని కూడా చేయొచ్చు. కాకపోతే నెక్స్ట్ వీక్ లో సెడ్ అనే స్ట్రీమ్ ఎడిటర్ అనే కమాండ్ ఉంటుంది. ఓకే సార్. ఓకే, సెడ్ అనేటువంటి కమాండ్ అక్కడ మనం మీకు చెప్తాను. ఇప్పుడు చెప్పిన వారి కాన్సెప్ట్ అయితే దిస్ ఈస్ హౌ వీ కెన్ డూ, అదే కదండి సార్ మీరు చెప్తున్నారు? ఓకే, థ్యాంక్స్. ఆల్ రైట్, బాలాజీ. సార్, AWS ఫ్రీ టైర్ వచ్చేసి $100 ఇచ్చారు కదా, సో అది 60 వరకు పడిపోయింది. సో ఓకే, నో ప్రాబ్లం. మీరు EC2 యాక్సెస్ చేస్తుంటే దాని తర్వాత బిల్లింగ్ సెటప్ అప్పుడు RDS అప్పుడు
$20 యాడ్ చేస్తారు. అప్కమింగ్ సెషన్స్లో నేను చెప్తాను 200 వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అది. షూర్ ఓకే సార్. ఓకే, ప్రస్తుతం డిఫాల్ట్గా 100 ఇస్తాడు, అప్ టు 200 వరకు వెళ్ళొచ్చు. మీరు ఆర్డిఎస్ ఒక డేటాబేస్ క్రియేట్ చేసి వదిలేశారు అనుకో $20 యాడ్ అవుతుంది. టర్మినేట్ ఓకే చేసేస్తే ఇమీడియట్గా. మళ్ళీ మీరు బిల్లింగ్ సెటప్ చేసుకుంటారు, నోటిఫికేషన్స్ అవును ఎస్ఎన్ఎస్ సార్. టాపిక్ క్రియేట్ చేసి నోటిఫికేషన్ వచ్చేటట్టు ఒక బిల్లింగ్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి. బిల్లింగ్ క్రియేట్ చేసిన దానికి మళ్ళీ మీకు ఒక $20 యాడ్ చేస్తుంటాడు. ఓకే. గాట్ ఇట్. ఇంకోటి ఈ ప్రాజెక్ట్ చేపిస్తున్నారు సార్, అంటే నెక్స్ట్ 3 టైర్ ఫేస్ అన్నారు కదా, అది మీ ఓన్ ప్రాజెక్టా ఎలా సార్ అది? ఓన్ కోడ్ మొత్తం నేను రాసిందే. మన టీము అంటే నేను ఇన్వాల్వ్ అయి చేయించాను. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేసు, ఇంజినిక్స్, రివర్స్ ప్రాక్సీలంతా మన మన టీము ఇంప్లిమెంట్ చేసి బ్లాగ్ రెడీ చేశారు. అది ఎక్కడ గిటబ్లో వేరే వాళ్ళ కోడ్ కాదు అది. ఈవెన్ మైక్రోసాఫ్ట్ ఓపెన్ సోర్స్ వాడతాం, కానీ ఈ 3 టైర్ అయితే మా ఓన్ ప్రాజెక్ట్ అది. ఓకే సార్, ఇప్పుడు అది రెజ్యూమ్ లో ప్రాజెక్ట్ యాడ్ చేసుకోవచ్చు ప్రెషర్ అయితే అంటారా? యాడ్ చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ అది యాడ్ చేయడు. ఓకే సార్, ఫైన్ గాట్ ఇట్. ఓకే. ఓకే సార్. ఆల్ రైట్ గైస్, సారీ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. లాస్ట్ 1 వీక్ నుంచి మీరు కంటిన్యూగా సెషన్స్ అటెండ్ అయినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ గైస్. విల్ ట్రై టు కనెక్ట్ ఆన్ మండే. ప్లీజ్ ట్రై టు రిజిస్టర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బాయ్ బాయ్.